డిపార్ట్మెంట్లోకి వస్తే పైన ఆఫీసర్స్ కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తారు. హెరాస్మెంట్ ఇట్లాంటి హెరాస్మెంట్ ఉన్నా మనమే ఆఫీసర్లం అండి. మనకు తెలుసు చట్టం ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది. మీ సుపీరియర్ ఆఫీసర్ సరే సీఏతో ఇబ్బంది ఉంది, ఏసీపీతో ఇబ్బంది ఉంది, డీసీపీతో ఇబ్బంది ఉంది, ఫైనల్ గా సిపి గారు ఉన్నారు కదా సార్. వీళ్ళందరికీ ఒక హ్యూమన్ రైట్స్ ఉంది. అనిపించింది ఎప్పుడన్నా ఎందుకు వచ్చాను డిపార్ట్మెంట్లోకి ఇబ్బందిగా ఫీల్ అనేది ఒక సందర్భం ఎప్పుడైనా? బట్ వెంటనే మళ్ళీ మోటివేషన్ వెంటనే ఏ ఊరుకోని సార్ నేను కాకపోతే ఎవరు తిడతారు అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాను. ఏ క్రైమ్ చేసినా సరే ఇంకేది చేసినా సరే పక్కా పోలీసు వాళ్ళకి దొరుకుతారని పక్కా దొరుకుతారని. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో కాల్ చేసుకుంటారు, లేకపోతే మెసేజ్ చార్జ్ చేసుకుంటారు, లేకపోతే ఫొటోస్ పంపిస్తారు, అన్ని డిలీట్ కొట్టేస్తారు. రీసైకిల్ పిన్ డిలీట్. పోలీస్ వాళ్ళ దగ్గర కష్టంగా వస్తారు. కొడితే 3 years ఆఫ్ డేటా మీద ఎంత పోల్ చేస్తున్నారో చూపిస్తారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కొట్టిలా ఆఫ్ ది కెమెరా కొంచెం దమ్ బిర్యానీ పెట్టి చేపిస్తాం. ఫుడ్ కంపల్సరీ. పోలీస్ స్టేషన్ లో మాత్రం చెప్తున్నా కదా, అక్యూజ్డ్ కున్నంత ఏమంటారు కానిస్టేబుల్ కానీ మా ఆఫీసర్లు కానీ ఉండు. వాడికి టైం ఫుడ్ ఉంటుంది, టైం కి ఇన్స్పెక్షన్ చేస్తాము, లాకప్ క్లియర్ ఉందో లేదో చూస్తాము, వాడు పడుకున్నాడా లేదో చూస్తాము, మేమందరం కూర్చొని అరే లాకప్ లో ఉన్నాడు, ఫుడ్ ఏదో వచ్చింది రా, మాకు 3 ఏళ్ళ ఫుడ్ రాలేదు అని అనుకుంటాం. మళ్ళీ మీరు తిన్నారో లేదో కూడా మర్చిపోయి వాళ్ళకి కష్టం అండి. పిఎస్ లో ఉన్నాం. ఒక్కసారి యూనిఫామ్ పడ్డదంటే డేర్ ఆటోమేటిక్ వస్తుంది. భయపడ్డారు మీ ఫ్యామిలీలో? భయపడిన సందర్భాలు ఫస్ట్ యూనిఫామ్ చూడాలి కొంచెం భయపడ్డారు. మా హస్బెండ్ కూడా యూనిఫామ్ అని కొంచెం. సో యూనిఫామ్ తీస్తే మేము మళ్ళీ నార్మల్, కానీ లోపల పోలీస్ అనేది నడుస్తూ ఉంటుంది. మేము నార్మల్ అవ్వలేకపోతున్నాం, మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిని ముక్కలు కట్ చేసి ముసీనదిలో పడేసారు రీసెంట్ గా. అంటే తను ఒక ప్లాన్ తో వేసినా సరే ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు అని. మరి ప్రేమించిన అమ్మాయిని ముక్కలు కొట్టే అంత గర్జు వాళ్ళలో ఏం డెవలప్ అయింది అంటే ఆ అమ్మాయి అక్కడ ఏం చేసింది? నేను ఎవరంటే పలానా మా ఫ్రెండ్కి తెలుసు, పలానా పవన్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది. సోషల్ మీడియాలో అట్లా లేదు కదా. మీరు అన్నట్టు నిజమే. ఇప్పుడు నేనేమంటే స్కూలింగ్ లోనే స్టార్ట్ అయిపోయింది లవ్ అఫేర్ అనేది. నాకు తెలిసి మేము డిగ్రీలో విన్నాం లవ్ అఫేర్ అనేది. ఇప్పుడు 5th 6th క్లాసెస్ లో, మా పాప 6th క్లాస్, మా అమ్మాయి చెప్తాను మమ్మీ వాడు లవ్ లెటర్ రాశాడు. మమ్మీ లవ్ లెటర్ ఏంటి ఏజ్ లో అని. ఇక్కడ ఎవరు తప్పు అంటారు మేడం? అమ్మాయిది తప్పు చూస్తారా అబ్బాయిది? ఎందుకంటే అమ్మాయి కనెక్ట్ అయ్యే వరకే అవుతాడు, కనెక్ట్ అయిన తర్వాత వాడి ఇష్టం. కానీ అమ్మాయి అలా కాదు, ఫిజికల్ గా కాంటాక్ట్ లోకి వచ్చిందంటే వదిలిపెట్టదు. సో ఈ బ్లాక్ మెయిల్ కానీ ఎక్స్టార్షన్స్ కానీ అక్కడి నుంచే మొదలవుతాయి. స్టార్ట్ అవుతుంది. చాలా అబద్ధాలు చేసుకోవడం కామన్ అయిపోయింది. అమ్మాయి బయటకు వెళ్ళిందంటే 100 అబద్ధాలు ఇక దాంట్లో. మ్యాన్ మిస్సింగ్ లో ఏం కాదండి, మిస్సింగ్ లో పోయి ఉంటారు ఎవరితో. ఫస్ట్ అదే క్వశ్చన్, అరే ఎవరితో పోయిందో పోయలేదు తర్వాత విషయం, కానీ అమ్మాయి సేఫ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సర్పంచ్ టు ఎస్ఐ ఎందుకు మనం కంటిన్యూ పొలిటికల్ అటు నడుస్తున్నప్పుడు ఈ ఆలోచన ఏమొచ్చింది అంటే పొలిటికల్ గా మనం ఎప్పుడైనా చేయొచ్చండి, బట్ డిపార్ట్మెంట్ లో రావాలంటే ట్రైనింగ్ టైంలో ఏంటి సిచ్యువేషన్ అంటే హాయిగా ఫ్యామిలీతో గడిపి సర్పంచ్ అంటే చాలా మంది టైట్ ఉంటది. ఒక ఎస్ఐ ట్రైనింగ్ లో ఒక డే ఎలా గడుస్తుంది అంటారు? మార్నింగ్ నుంచి డే అసలు తెలియదండి. ఇంట్లో ఫోన్ చేయాలంటే యాక్టివిటీస్ ఉంటాయి మార్నింగ్. లైక్ మార్నింగ్ అంతా మనకి గ్రౌండ్ లో వర్కౌట్ ఉంది. 5:45 రోల్ కాల్ ఉండాల్సిందే. ఇంకా నువ్వు బ్రష్ చేసావా, నిద్ర నుంచి లేచావా, అసలు పడుకోలేదా సంబంధం లేదు. గ్రౌండ్ లో మొత్తం రెడ్ కలర్ శాండ్ లో దొర్లిచ్చేస్తారు. అది ఉతుక్కోవడానికి మాకు 15-20 minutes పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. సమాజంలో ప్రస్తుతం చూస్తే జెండర్ డిస్క్రిమినేషన్ ఇంకా అట్టనే కొనసాగుతుంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుంది. అలాగే ఆ కల్చర్ సిటీలో కూడా ఇంకా అలాగే జెండర్ డిస్క్రిమినేషన్ కొనసాగుతుంది. చాలామంది అమ్మాయిలు వాళ్ళ ఇంటర్ కాలేజ్లో కళలు కంటూ ఉంటారు, మనం ఏదో సాధించాలా, ఏదో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలా, లేక ఇంకేదో సాధించాలనే విషయం చాలామంది కళలు కంటుంటారు. ఆ కళల్ని సాకారం చేసుకునే వాళ్ళు చాలా రేర్గా చూస్తాం. దాంట్లో మహిళలు ఇంకా తక్కువ కనిపిస్తారు. సో మహిళలకు ఇక్కడ ఇంటర్ తర్వాత పెళ్లి, ఇంకా ఫ్యామిలీ ఇష్యూ, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని మన ముందు ఒక ఎస్ఐ కూర్చున్నారు. ఇవన్నీ ఎలా దాటుకున్నారు, ఎస్ఐకి ఏ విధంగా సక్సెస్ అయ్యారు, దీని వెనుకున్న స్టోరీ ఏంటి అనే విషయాలు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు తోట అనుష గారు ఉన్నారు.
ఎస్ఐ ఫ్రమ్ మంగళహాట్. నమస్కారం. నమస్తే అండి. మీరు మా పాడ్కాస్ట్లో ఫస్ట్ ఎస్ఐ కావడం అంటే ఎట్లుంది? ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు డ్యూటీ. సాధారణంగా పోలీస్ డ్యూటీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. మీ లైఫ్ స్టైల్ ఎట్లుందంటారు మీరు? అంటే ఏ ప్రొఫెషన్ అండి, మన ఇష్టంగా చేస్తే అది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఉమ్, అంటే డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఫ్యామిలీకి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము ఉమ్, అండ్ వర్క్కి మనం కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు. ఉమ్. బట్ మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే మాత్రం డెఫినెట్లీ ఆ హర్డల్ని కూడా మనం క్రాస్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు, ప్రత్యేకంగా మనం అమ్మాయిల గురించి మాట్లాడు, 10th వరకు కాన్ఫిడెంట్ ఉంటారు. ఇంటర్లో పక్క జాబ్ కొట్టాలి డిగ్రీ తర్వాత, లైక్ రకరకాల కోర్స్ తర్వాత జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఇంటర్ కట్ చేస్తే చాలామంది మ్యారేజ్ అయిపోయి అసలు వాళ్ళ కన్నా కలలు కావచ్చు, వాళ్ళు ఏదైనా సాధించాలనుకున్నా అటు వెళ్ళలేకపోతున్నారు. అంటే వెళ్ళలేదు అని కాదండి, చెప్పాలంటే అక్కడ పేరెంట్స్ తో కూర్చొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సినారియో ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇలా అవ్వాలనుకుంటున్నానమ్మా అని ఎంతమంది అమ్మాయిలు ఓపెన్ గా పేరెంట్స్ కి చెప్తున్నారు, చెప్పిన తర్వాత ఎంతమంది అపోజ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే అప్పుడులాగా పేరెంట్స్ కూడా ఏం లేరు, చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ కొనసాగుతుందని రెగ్యులర్ మనం చూస్తున్నాం కదా. లేదండి, ఇప్పుడు నేనే ఉన్నాను ఇంట్లో, మా ఫాదర్ మా మదర్ కానీ ఏ రోజు నన్ను అమ్మ నువ్వు 7 తర్వాత 9 తర్వాత బయటకు వెళ్ళొద్దని నాకు ఏ రోజు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నాకు గైడెన్స్ ఇచ్చారు. ఏది చేసినా ప్రాపర్ గా చెయ్యి, నీ మనసు ఏం చెప్తే అది చెయ్యి, నీకు తప్పు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాకు చెప్పు అనే ధైర్యం నాకు ఇచ్చారు అన్నమాట. సో నేను 100 మంది అబ్బాయిల మధ్యలో ఉండే పెరిగి వచ్చాను. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా స్పోర్ట్స్. సో నన్ను ఏ రోజు ఎదేంటమ్మా నువ్వు అబ్బాయిలతో ఉన్నావు అని ఏ రోజు నేను రిమార్క్ తెచ్చుకోలేదు. ఎందుకంటే మన ప్రవర్తన మన ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకుంటాం. మనకి ఫస్ట్ స్కూల్ అనేది మన ఫ్యామిలీ, అందులో పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో మదర్ మనకి ఇచ్చిన ఏదైతే ఇన్పుట్స్ ఇస్తుందో దాన్ని బట్టే సొసైటీలో మనం గ్రోత్ అనేది చూపిస్తాము. సో నాకు తెలిసి డిస్క్రిమినేషన్ అనేది మన మైండ్ సెట్ లో పెట్టుకుంటున్నాము. అది తీసేస్తే నథింగ్. ఉమెన్ చేయలేదు చేయకూడదు అంటూ ఏమీ లేదు. వాళ్ళు అన్నిట్లో చేస్తున్నారు. కొంచెం సహకారం ప్రోత్సాహం వాళ్ళకి ఇస్తే ధైర్యంగా వాళ్ళు చేసి చూపిస్తున్నారు కూడా. అంటే మీరు మాట్లాడినట్టు మేడం ఇందాక స్త్రీలు అంటే మహిళలు ఇప్పుడు ఉన్న మగవాళ్ళతో పోటాపోటీకి పోటీ పడుతారు, అన్నిట్లలో ఉన్నారు, దాంట్లో నో డౌట్ 100%. అక్కడక్కడ కొంతవరకు కొంత డిస్క్రిమినేషన్ జరగడం వల్ల వాళ్ళు మనస్తాపంగా గురై ఏదో మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే ఏదో సాధించాలనుకుని అక్కడనే అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటే వాళ్ళ థింకింగ్ విషయంలో? ఇప్పుడు మా దాంట్లో కూడా మా ట్రైనింగ్ అకాడమీలో చాలా మంది మేము చూసాం కూడా, మ్యారేజ్ అయిపోయి ఎక్కడో రూరల్ చాలా విలేజెస్ లో ఉండి కూడా వాళ్ళు ఓపెన్ డిగ్రీ తీసుకొని వాళ్ళు వచ్చి సాధించుకొని జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సిటీ అమ్మాయిలు ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కి అడాప్ట్ అవ్వరు అండ్ మేము తొందరగా తీసుకో. ఏంటంటే వాళ్ళకి దిల్దార్ గా ఉంటారు, ఫ్లెక్సిబిలిటీ గా ఉంటారు, లావిష్ గా ఉంటారు. ఎలా అంటే సొసైటీ ఒక రిమార్క్ అనేది ముందే పెట్టేస్తుందన్నమాట, అమ్మాయి ఈ జాబ్ అన్ఫిట్, అరే సిటీకి కర్తీ బై అని, సిటీ అమ్మాయి అరే పాష్ కల్చర్ బై నో కుచ్ బీ నే కర్తీ, లేదంటే అరే ఊరు నుంచి వచ్చామరా మనకి ఇంగ్లీష్ రాదు మనం చేయలేము. ఇవి అపోహలు అన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఏ దాంట్లోనే ఉంటాయి. కానీ మనం అనాలిసిస్ చేసుకోవాలి, మనం ఎంతవరకు చేయగలుగుతాము. నేను ఇది చేయగలుగుతానని నమ్మకం ఫస్ట్ మీలో వచ్చింది అనుకోండి, ఆ తర్వాత సపోర్టింగ్ ఫ్యామిలీనా, మ్యారేజ్ అయితే హస్బెండ్నా, ఇన్లాస్నా, వాళ్ళని ఒప్పించాలి. మన కాన్ఫిడెన్స్ మనం స్ట్రాంగ్ గా ఉండి అవతలని ఒప్పించాము అనుకోండి, ఫస్ట్ సక్సెస్ మనకు అక్కడే. చాలా మంది ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉందని మీరు మాట్లాడారు, అది కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్. ఇప్పటికీ ఉంటుందండి, ఇప్పటికీ ఉంటుంది. మా అమ్మ నేను 10 గంటకి 11 o'clock 10 o'clock వచ్చినా కూడా ఏమన్నా కానీ పక్కన వచ్చి ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాను, అరే 11కి వచ్చింది, అరే మన ముందే సొసైటీ, ఇట్స్ అ వెబ్ ఆఫ్ పీపుల్. సో మనం అందరి మైండ్ సెట్ ని మనం చదవలేము, అందరి తగ్గట్టు మనం ఉండలేము. మనం చేసే పని మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. చాలా మందికి ఫియర్ ఏంటంటే మేము పక్క వాళ్ళతోనే ఫియర్ ఉంటది, వీళ్ళు చేయగలుగుతారు, ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేసినా పక్కన వాళ్ళు ఏదో అంటారు, ఎందుకు అవసరం మనకు. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా సమాజం ఏదో ఒకటి అయితే ఇస్తుందండి. లైక్ పాజిటివ్ చేస్తే పాజిటివ్ అప్రిసియేషన్ ఇస్తుంది, నెగిటివ్ చేస్తే నెగిటివ్ గా వస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎవరో ఏదో అంటారని చెప్పి మనం ఎందుకు ఆగిపోవాలి. లైక్ సమ్వన్ ఎవరో వచ్చి ఏదో అంటారనో, లేకపోతే ఎవరో వచ్చి మనం హెల్ప్ చేస్తారనో, లేకపోతే ఇంకేదో అంటారన్న మైండ్ సెట్లు మనకు కాకుండా చేసి చూడండి ఒకసారి. ఏమంటారంటే బ్రేక్ త్రూ, మీ అంతటి మీరు బ్రేక్ చేసుకొని బయటకు వచ్చి చేస్తే ఎస్ ఆర్ నో మీకు ఒక రిజల్ట్ అంటూ వస్తుంది కదా. ఏదో అపోహలు ఎందుకు బతకాలి, అప్పుడులాగా లేదు కదా సొసైటీ అనేది. చాలా చేంజెస్, చాలా ఫెసిలిటీస్, చాలా ఆపర్చునిటీస్
స్పెషల్లీ ఉమెన్ కి చాలా ఉన్నాయి. సో అంటే మీరు ఎప్పుడు అనుకున్నారు మేడం, అంటే డిపార్ట్మెంట్ లోకి రావాలనుకున్నారా, నీకు ఇంకేదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే బాగుంటది అనుకున్నారా? అంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ పర్సన్ ని అండ్ మ్మ్. ఇంట్లో కొంచెం బాగా అల్లరిదాన్ని. మ్మ్. అన్నయ్య తమ్ముడు, ఆ. అన్నయ్య రాష్ట్రపతి అవార్డు ఎన్సీసీలో స్కౌట్ లో, ఓకే, తమ్ముడు ఇంటర్నేషనల్ ప్లేయర్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ అందరు డిపార్ట్మెంట్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ కోట. డాడీ ఆ. స్పోర్ట్స్ అంటే పిచ్చి. మ్మ్. అంటే బిజినెస్ డాడీది. మామూలు యావరేజ్ ఫ్యామిలీ, మరి అంత హై ఎండ్ నుంచి కూడా కాదు, యావరేజ్ ఫ్యామిలీ. మదర్ ఏంటంటే చదువు లేకపోతే ఏంటి ఇప్పటికీ అంటారు కదా, మీరు అన్నారు కదా సో కాల్ సచిన్ టెండూల్కర్ ఎంత చేసినా వాటి 10th ఫెయిల్ అని ఇప్పటికే కామెంట్స్ వింటాం కదా. ఆడపిల్లని స్పోర్ట్స్ పంపిస్తున్నావు, కాలు చేయకపోతే పెళ్లి ఎవరు చేసుకుంటారు. ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మ నేను స్టార్ట్ చేశాను అనమాట. సో మా డాడీ ఏంటంటే మనం కాకపోతే ఇలా అని, టు బి ఫ్రాంక్ మా డాడీ బాగా ఎంకరేజ్ చేశారు. తీసుకెళ్ళిన ఫస్ట్ 2 ఇనిషియల్ టోర్నమెంట్స్ లోనే సక్సెస్ రావడము. ఏ స్పోర్ట్ మేడం? స్కేటింగ్, హాకీ అండి. ఓకే, సో రెండు. స్కేటింగ్ తో హాకీ ఆడతాను నేను. సో దానికోసం మనం కంట్రోల్ చేసుకోవడానికనే స్పీడ్ ప్రాక్టీస్ చేస్తామంట. ఆన్ రోడ్ అండ్ ఆన్ రింక్ చేస్తాం మేము. సో ఆన్ రోడ్ అంటే ఆన్ రోడ్ ముందు వెహికల్ వెళ్తాది, వెనకాల మేము వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మార్నింగ్ 5 నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేయడము, తర్వాత స్కూలింగ్కి వెళ్ళడము, రావడము, మమ్మీ ఇప్పటికి మొట్టకాయలు కొట్టి చదివించడము, అది అయిపోయిన వెంటనే మళ్ళీ బుక్స్ పక్క పెట్టేసి మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళిపోవడము. సో అది మేము రెండు బ్యాలెన్స్ చేసుకొని పేరెంట్స్ ఇచ్చిన ఖచ్చితమైన సపోర్ట్ తో, వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో దాన్ని మేము సక్సీడ్ అయ్యి చేశాను. అలానే ఇంటర్నేషనల్స్ ఆడాను. యాక్చువల్లీ ఎన్ని ఇంటర్నేషనల్స్ ఆడారు? 2 ఇంటర్నేషనల్స్ ఆడానండి నేను. ఏషియన్ లో సిల్వర్ మెడలిస్ట్ నేను, వరల్డ్ లో పార్టిసిపేషన్ నేను. 16 నేషనల్స్ ఆడాను, తెలంగాణ టీమ్ కి కెప్టెన్ గా వహించాను, సీఎం కప్స్ ఆడాను. ఇది కాకుండా క్యాంపస్ యూనివర్సిటీలో చదివాను అనమాట, స్పోర్ట్స్ కోటా త్రూ. ఎక్కడ? ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఓయిలో కూడా ఎలా అంటే అప్పుడు మాకు 0.05%, ఇప్పుడంటే మనకి స్టేట్ 2% ఇచ్చింది. అప్పుడు ఎలా అంటే ఒక యూనివర్సిటీలో ఒకటే కోర్స్, రొటేషన్ బేస్ మాట. ఈ ఇయర్ త్రిబుల్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈసీఈ ఉండొచ్చు. సో మనకి ఏ బ్రాంచ్ వస్తుందో మనకు తెలియదు. అప్పుడు కూడా నాకు అందరూ నువ్వు ఆడుతూ ఉంటావు, నువ్వు ఎక్కువ చదవలేవు కదా, సిఎస్సి తీసుకో, బయట కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి కదా అని చెప్పారు. బట్ మా నాన్నకు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే బాగా ఇష్టం. తల్లికి నీకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదురా, నాకు నమ్మకం ఉంది, నువ్వు చదువుతావు అన్నారు. సో లక్కీలీ ఈసీఈ వచ్చింది నాకు. ఈసీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అసలు నాకు తెలుగు కూడా తెలియదు, ఏంటి సెమిస్టర్స్ ఏంటి. అక్కడికి వెళ్తే అంత ర్యాంకర్స్ బిలో 200 ర్యాంక్. మాది ఎక్కడో 15,000 ర్యాంక్ ఎలా ఉంటుంది. స్పోర్ట్స్ లో టాప్ ఉన్నా కొంచెం ఎడ్యుకేషన్, ఎందుకంటే అన్ని వదిలిపెట్టే మేము ఆడుంటాం. సో మరి ఎలా కంప్లీట్ చేయగలుగుతామా లేదా అన్న డైలమా మాకు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మాకు పేరెంట్స్ ఏమన్నారంటే, ఎవరితోనో సంబంధం లేదమ్మా, నీ ఇంప్రూవ్మెంట్ నువ్వు చూడు, 4 years ఇంజనీరింగ్ కాదు 5 years లో కంప్లీట్ చేయి చాలు అని చెప్పారు. బ్యాక్లాగ్స్ ఉండేనా? ఏమీ లేవు, 4 years లో కంప్లీట్ చేసాము. అండ్ నేను డబుల్ పీజీ చేశాను, బీపెడ్ చేశాను, ఎంఎస్డబ్ల్యూ చేశాను, నెక్స్ట్ ఎంపెడ్ చేశాను. సో మా డాడీ ఎక్కడ, పేరెంట్స్ నన్ను ఎక్కడ ఓన్లీ స్టిక్ బ్యాట్ తోనే కాదు, డబుల్ పీజీ చేసి, నాట్ అంటే స్పోర్ట్స్ అంటే వీళ్ళకి చదువు రాదు అన్నట్టు అనుకుంటారు, చాలా మందికి అదే అపోహ మేడం. అది కూడా లేకుండా డబుల్ పీజీ చేశాను. ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటే ఇంకాను పిహెచ్డి చేస్తాను. ఇంకా ప్లానింగ్ ప్రభుత్వ ఉద్యోగం నుండి కూడా డెఫినెట్లీ. సి ఎడ్యుకేషన్ కి పులి స్టాప్ ఎప్పుడు అంటే చాలా మంది ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదైనా వర్క్ చేస్తున్నప్పుడు అవసరమా చదువు ఆపిద్దాం అనే విధంగా ఉంటారు అనుకుంటారు. బట్ మనం యాక్టివ్ గా ఉండాలంటే కొంచెం బుక్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఎన్విరాన్మెంట్ ఉంటే ప్రతిసారి మనం యాక్టివ్ గా ఉంటాం. ఎందుకంటే ఒకటే సెట్ ఆఫ్ పీపుల్ తో ఉండి ఎంగేజ్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఇది కన్ఫైన్డ్ జాబ్, మల్టీ పీపుల్ వస్తారు, మాట్లాడతారు, వెళ్తుంటారు, ఎలిగేషన్స్ వింటుంటాం, రొటీన్ లైఫ్ ఇది. సంథింగ్ డిఫరెంట్ గా నువ్వు ఇన్నోవేటివ్ గా కావాలి అనుకుంటే లెర్న్ సంథింగ్ న్యూ. అంటే మీరు ఓయి అంటే కూడా గుర్తొచ్చింది మేడం. ఓయి అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రొటెస్ట్ నడుస్తుంటది. సరే మీరు చదువుకున్నప్పుడు అప్పుడు నడుస్తుంది, ఉన్నాను 2010 లో ఉద్యమంలోనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ మైండ్ సెట్ తోని నీ ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం చేయాలి, లైక్ లీడర్షిప్ గా ఉండాలని మైండ్ సెట్ తోని అప్పుడు ఇట్లా దాన్ని హ్యాండిల్ చేసేవారు? అంటే స్పోర్ట్స్ లో ఉన్నానని చెప్పాను కదండి, ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నాను. సో టీమ్ లీడ్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది ముందే ఇన్బిల్ట్ ఉంది. ఇంకా అది కాకుండా 2010 బ్యాచ్ నాది ఉస్మానియా క్యాంపస్ లో. స్టేజ్ లో ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే బయటకు వచ్చామన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో బయటకు వచ్చాము. లేడీస్ హాస్టల్లో ధర్నా జరగడము, ఇంజనీరింగ్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లడము, అన్నిట్లో ఉన్నాము. బట్ మాకేంటంటే ఫర్ ది గుడ్ ఆస్పెక్ట్ మేము ఉన్నాము. బట్ లోపల మా డ్రీమ్స్ దేన్ని మేము చెదరగొట్టుకోలేదు. అనిపించింది ఆ పీక్ స్టేజ్ లో ఉద్యోగం కొట్టగలుగుతాను అసలు, లేకపోతే ఇంకేదైనా ప్రిపరేషన్ కి డిస్టర్బ్ అవుతుందని ఏమన్నా? లేదండి, నేను ముందు నుంచి నాకు యూనిఫామ్ సర్వీస్ అంటేనే మా ఫాదర్ నాకు అలా ఎలా అంటే బ్లడ్ లో నాకు పెట్టాడనమాట. లైక్ ఎలా అంటే, తల్లి నువ్వు ఉంటే యాజ్ అ పొలిటీషియన్ గా చూడాలి నేను, లేదంటే పోలీస్ గా చూడాలని. ఇట్స్ ఓన్లీ హిస్ అంబిషన్ అనమాట, ప్యూర్లీ.
అరే మనం అంటే బతికి ఫ్రంట్ లో ఉండాలి, ఏదైనా అంతే ఫ్రంట్ లైన్ లో ఏదున్నా ఉండాలి. మనమే చేయాలి అనే టైప్ మాట. లీడ్ నువ్వు తీసుకోవాలని ముందు నుంచి ఇది ఉమ్, అలవాటైంది. అండ్ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ మాది, 12 మెంబర్స్ బాబాయిలు, 12 మెంబర్స్ అత్తలు నాకు. ఉమ్, అంతమంది ఫ్యామిలీ కూడా ఎవరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేదు. ఉమ్, సో ఎలా అంటే నువ్వు చేయగలవురా, నీకుందిరా, అందరూ ఎలా అంటే అమ్మాయి కదా ఏం అవసరము, నువ్వు ఇప్పటికీ స్పోర్ట్స్ పంపిస్తున్నావు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నావు, ఉమ్. అన్ని రిస్కే చెప్తున్నావు ప్రకాష్, వద్దు అప్పుడున్న ప్రకాష్ అని. పోలీస్ చూసే విధానానికి ఇప్పుడు చాలా మారిపోయింది. చాలా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ అంటే Yeah. ఒక భయం, భయం దాంట్లో ఏం ఉండేది. జరుగుతుందో. ఎందుకంటే మాకు చూపించేదే టీవీలో కొట్టడము, లేకపోతే ఇంకేం చేయడం, అరెస్ట్ చేయడం, ఇట్లాంటివి చూస్తున్నాం. ఇప్పుడు మీరే అనేస్తున్నారు చూడండి, పోలీస్ అంటే హెరాస్మెంట్ అంటున్నారు. అంటే మేము చూసి టు బి ఫ్రాంక్ అలా ఉండదండి. ఆ. పోలీసింగ్ ఇప్పుడు చాలా మారింది. ఉమ్, అంటే అప్పుడు మీరు అన్నట్టు పాత పోలీసింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండదు, కానీ ఇప్పుడు మీరు చూస్తే ఉమ్, ఇప్పుడు వచ్చే బ్యాచ్ కానీ, కొత్త బ్యాచ్ కానీ, పాత బ్యాచ్ కానీ, అందరూ ఏదో మామూలుగా డిగ్రీ చదివిన వాళ్ళైతే కాదు, అందరూ పీజీస్, పిహెచ్డి చేసిన వాళ్ళు, హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో గ్రౌండ్ లెవెల్ లో చదివేసి వచ్చారు అంటే. కానిస్టేబుల్ కూడా ఇప్పుడు తక్కువేం కాదు. డిగ్రీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ అప్లై చేసుకుని కొట్టాలి. ఎస్ డెఫినెట్లీ. అండ్ ద పేపర్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే Mm. పేపర్ కూడా ఏ 10th ఇంటర్ డిగ్రీ స్టాండర్డ్స్ కూడా కాదు, ఆల్మోస్ట్ సివిల్స్ కి ఈక్వలెంట్ గా ఇస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండి చదివిన వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలుగుతున్నారు జాబ్ అనేది. ఎస్ఐ జాబ్ ఈస్ నాట్ ఈక్వల్, ఐ మీన్ నాట్ వెరీ ఈజీ టు క్రాక్ నవ్, No. బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు సివిల్స్. పొలిటికల్ టర్న్ నుంచి ఇటు ఏంటి ఈ సందర్భం ఏంటి మేడం? అంటే ఫైట్ డిఫరెంట్ ఈ రెండు ప్రొఫెషనల్. రేర్ కాంబినేషన్ యాక్చువల్లీ. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరు అనుకుంటారు స్టాప్, ఇంకా అయిపోయింది మన కెరియర్ అనుకుంటారు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు బి ఫ్రాంక్. నన్ను చేసుకుంది కదా ఇంటర్ కాస్ట్, లైక్ Love marriage? లవ్ మ్యారేజ్ కాదు, ఇంటర్ కాస్ట్ వాళ్ళు వచ్చి అది చేశారు. రెడ్డీస్, అరేంజ్ కమ్ లవ్ డెఫినెట్. మా హస్బెండ్ అంటే ఇప్పటికీ నాకు లవ్ కాబట్టి ఐ కెన్ సే దట్. అండ్ లక్కీ ఏంటంటే వాళ్ళు ఓసీ వాళ్ళు, నేను బీసీ, నేను ముద్రాజ్ కాస్ట్ నుంచి వచ్చాను. సర్పంచ్ చేశారు అయితే. సర్పంచ్ గా 2.5 years చేశాను నేను కర్నూలులో, ఓరోకల్ మండలంలో, ఓరోకల్ విలేజ్ అది. సో 25 years తర్వాత అంత మెజారిటీ ఇచ్చారంటేనే మా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సర్పంచ్ టు ఎస్ఐ ఎందుకు మేడం కంటిన్యూ పొలిటికల్ అటు నడుస్తున్నప్పుడు ఈ ఆలోచన ఏమొచ్చింది మరి? అంటే పొలిటికల్ గా మనం ఎప్పుడైనా చేయొచ్చండి, ఉమ్, బట్ డిపార్ట్మెంట్ లో రావాలంటే దానికి సటన్ ఏజ్, సటన్ రూల్స్ అండ్ సటన్ డిసిప్లిన్ ఉన్నప్పుడే రాగలుగుతాం. ఉమ్, ఎండ్ ఆఫ్ ది టైం డెఫినెట్లీ నాకు ఛాన్స్ ఉంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అనే నేను పొలిటికల్ గా రావచ్చేమో, అవకాశం ఉంటుంది. చాలా మంది వచ్చి ఇప్పుడు ఆఫీసర్, పెద్ద పెద్ద But ఆఫీసర్లు కూడా. జాబ్ ఉండి మనం చేసే ప్రాస్పెక్టివ్, జాబ్లెస్ గా ఉండి చేసే ప్రాస్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 2 years కంటిన్యూ కొనసాగుతుంది సర్పంచ్. Yes. సాధారణంగా ఇప్పుడు సిచ్యువేషన్, మన ఎలక్షన్ జరిగింది, గ్రౌండ్ రియాలిటీ చూసినాం కాబట్టి దగ్గరుండి, సర్పంచ్ గెలవాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక ఏంటంటే లైఫ్ టైం ఏం లాగా అయిపోయింది. Yes. ఆల్రెడీ 2 సంవత్సరాలు చేసి ప్రభుత్వ ఉద్యోగం ఎస్ఐగా ప్రిపరేషన్ అని ఏ విధంగా ఆలోచన వచ్చిందంటారు? తర్వాత సర్పంచ్ అనేది ఇది నాకు అత్తమామూల వల్ల వచ్చిన గిఫ్ట్ అని చెప్తాను నేను. Mm. అంటే ఇన్ లాస్ త్రూ, Okay. బికాస్ ఆమె బీసీ నాకు అది వచ్చింది, లేకపోతే Yeah. రాకపోయేది. ఉమ్, వాళ్ళంతా ఓసీ. సో అక్కడ బీసీకి క్యాండిడేట్కి వచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను నామినేట్ చేశారు. ఉమ్, అండ్ అక్కడ కూడా నేను నిలబెట్టుకున్నాను. అమాంగ్ 300 సర్పంచెస్ లో ఐ వాజ్ ఇన్ టాప్ 10. అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా, పొలిటికల్ గా ఉన్నా, ఉమ్, 10 మందిలో ఉన్నా, నా ఎజెండా ఒకటే, ఉమ్, పక్కవాడికి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏ విధంగా హెల్ప్ అవ్వాలి ఉమ్. అన్న మైండ్ సెట్ ఉంది. ప్లేస్ మారింది అంతే, ప్లేస్ మారింది, టైప్ ఆఫ్ థింగ్ మారిందేమో, బట్ ఆలోచన మాత్రం అవుతుంది. మన దగ్గరికి ఎవరైనా వచ్చారంటే మనం ఏం చేయగలుగుతాం అనేది ముందు నుంచి ఉంది ఆలోచన. సో నాకు మంచి ప్లాట్ఫామ్స్ అనేవి దొరికిందన్నమాట లక్కీకి. సో డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత ట్రైనింగ్ టైంలో ఏంటి మన సిచ్యువేషన్? అంటే హాయిగా ఫ్యామిలీతో గడిపి సర్పంచ్ అంటే చాలా మంది దగ్గర వచ్చి కాస్త టైట్ ఉంటది. సర్పంచ్ అంటే అక్కడ కూడా మీటింగ్స్ అవి ఉంటాయి, అంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ కాదు మేడం. బట్ యా మనకి అక్కడ ఏంటంటే బాసిజం అనేది ఉండదు, కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఉంటుంది. ఎంతసేపు ఎమ్మెల్యే గారితో మాట్లాడడము, నియోజకవర్గం వరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే సమస్యలు ప్రజలు ఏమైనా వచ్చినప్పుడు చిన్న బట్ ఇక్కడ ఎలా అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ఏది ఉన్నా గానీ సార్ చెప్పాలి, Protocol. చేయాలి, ప్రాపర్ ప్రోటోకాల్. ఇంకా అది దాటిపోయామంటే ఇంకా అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. అండ్ ట్రైనింగ్ అంటారా, మా మదర్ భయపడ్డారు. డెలివరీ అయింది వెంటనే కోవిడ్ వచ్చింది, కోవిడ్ అటాక్ అయింది, చాలా వెయిట్ పెరిగిపోయింది, 20 kgs ఎక్సెస్ ఉన్నానమాట. ఈ టైంలో ట్రైనింగ్ అంటే చేయగలుగుతావు నాన్న, పైగా ఇబ్బంది పడతావు కదా అని అన్నారు. చూద్దాం మనం, ఐ మీన్ ఓపికన్నంత వరకు చేస్తాను, నిజంగా అన్ఫిట్ అయితే చూద్దాం, ఇది కూడా ఒక ఛాలెంజే కదా అన్నట్టు అనుకున్నాను. చాలా లక్కీ ఏంటంటే అకాడమీలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ కానీ, మాకున్న అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, మాకు చెప్పడంలో అంటే బోధించే టైంలో కానీ, ప్రాక్టికల్లో కానీ ధైర్యాన్ని ఇస్తూనే చెప్పారు. ఎలా ఏ ఉంటుంది? మీతో కాదు అన్నట్టు ఏ రోజు అనలేదు.
ఒక ఎస్ఐ ట్రైనింగ్ లో ఒక డే ఎలా గడుస్తా అంటారు మార్నింగ్ నుంచి? డే అసలు తెలియదండి. ఇంట్లో అంటే ఫోన్ ఏమేమి చేయాలంటే యాక్టివిటీస్ ఉంటాయి అంటారు మార్నింగ్ లైక్ మార్నింగ్ అంతా మనకి గ్రౌండ్ లో వర్కౌట్ ఉంది. 5:45కి రోల్ కాల్ ఉండాల్సిందే. ఇంకా నువ్వు బ్రష్ చేసావా, నిద్ర నుంచి లేచావా, అసలు పడుకోలేదా సంబంధం లేదు. షార్ప్ 5:40 రోల్ కాల్ అనేటప్పటికి ఎక్కడ వాడు అక్కడ గప్చుపోచి లైన్ లో ఉండాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత 1 అవర్ మాకు పీటీ చేపిస్తారు, డ్రిల్ ఉంటుంది, రొటీన్ గా ఉండే ఎక్సర్సైజెస్ ఏమన్నా అవన్నీ చేపిస్తారు. 5km 10km ఉంటుంది. సో 8 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, బ్యాక్ రావడం, 9 o'clock క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. క్లాస్ టిల్ 2 వరకు ఉంటుంది. 2 నుంచి మళ్ళీ 3 వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 3:15 నుంచి ఫాల్ ఇన్ అప్ టు 4:30 వరకు అలా ఉంటుంది. మళ్ళీ 5 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రౌండ్. లైక్ వెపన్స్ గురించి కానీ, ఆర్మ్స్ గురించి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది జనరల్ రొటీన్ ఉంటుంది. ఒక 1 అవర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వదిలి పెడతారు. అక్కడే ఆల్మోస్ట్ 6:30 అయిపోతుంది. మళ్ళీ రూమ్కి వెళ్తాం, ఫ్రెష్ అప్ అవుతాము, తింటాం, మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. ఆఫ్టర్ 9-10 o'clock లైట్స్ ఆఫ్. మళ్ళీ సేమ్ అంతే. ఇంకా అప్పటికే బాడీ ఇంకా మనకి మన చేతిలో ఉండదు. ఇంకా మళ్ళీ వేరే పనులు చేసుకోనికి లైక్ ఎట్లా ఏమి ఉండదు. మార్నింగ్ పీటీ డ్రెస్ అండి, వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తాం. ఇంకా గ్రౌండ్ లో మొత్తం రెడ్ కలర్ శాండ్ లో దొర్లిచ్చేస్తారు. అది ఉతుక్కోవడానికి మాకు 15-20 minutes పడుతుంది. సో బట్టలు ఉతుక్కోవాల్సింది మేమే, సర్దుకోవాల్సింది మేమే, చదువుకోవాల్సింది వాషింగ్ మిషన్ వర్క్ చేసుకోవాల్సింది. బట్ దట్ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆ అకాడమీ ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్. ఎన్ని మంత్స్? 6 months 1 year? నో 1 year ట్రైనింగ్ అంటే కంప్లీట్. ఎస్ఎస్ కి 1 year, పీసీస్ కి 9 months ఉంటుంది. ఇక్కడ పోలీస్ అకాడమీ, రాజ్ బహదూర్ వెంకటరామ పోలీస్ అకాడమీ. అక్కడ నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? పోస్టింగ్ అంటే మదర్ యూనిట్ కింద. ఇప్పుడు నేను హైదరాబాద్ యూనిట్ కి అటాచ్ అయ్యి మంగళట్కి వచ్చాను. ఫస్ట్ పోస్ట్ బిఫోర్ దిస్ 6 months మాకు పిఎస్ఐ అంటారు. అంటే లైక్ అండర్ కింద చేస్తాం అన్నమాట. సిఐ సార్ కింద, అండర్ కింద అసిస్టెన్స్ చేస్తాము. అలా జూబ్లీహిల్స్ లో చేశాను నేను పిఎస్ఐ కింద. బట్ లక్కీ ఇనఫ్ ఏంటంటే మా అదృష్టము, మాకు నేర్పించే సార్లు అందరూ బెస్ట్ ఆఫ్ బెస్ట్. అప్పుడు మాకు డీసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సో పిఎస్ఐస్ అనే అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళని తేడా లేకుండా మాకు వర్క్ బాగా నేర్పించారు. కొంచెం రేసింగ్ గా అనిపించింది అప్పుడు, స్ట్రెస్ అనిపించింది, బట్ చాలా నేర్చుకున్నాము. ఆయన కూడా బాగా నేర్పించారు. ఇప్పుడు డీసీపీ గోల్కొండ జోన్ చంద్రమోహన్ సార్ మాకు ఇప్పటికీ ఆయన ఎలా అంటే ఫ్రెండ్లీ నేచర్ తో మాకు చెప్తుంటారు, ఇలా యుఐ తగ్గించుకోవాలమ్మా, ఇలా చేసుకోవాలి, పాత వాళ్ళ నుంచి ఇది నేర్చుకోవాలి, కొత్త వాళ్ళు ఇలా చేయాలని. మాకు ఇప్పటికీ అంటే హైయర్ ఆఫీషియల్స్ ఎంత బాగుంటాయి అండి, సబార్డినేట్స్ మేమంతా వర్క్ అనేది ఎఫిషియన్సీగా చేయగలుగుతాం. మెయిన్ ఇందులో ఉన్న హైరార్కీలో ఎక్కడెక్కటి డిస్టర్బ్ అయినా. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు సిఐ ఇంకా సీనియర్స్ కింద ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా కేసు డీల్ చేసినప్పుడు అనిపిస్తుందా మొదటిసారి ఈ కేసు దగ్గరికి వెళ్ళినండి, క్రైమ్ కానీ లైక్ అట్లా ఇబ్బందిగా? ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒక క్రైమ్ చూడడం, అట్లాంటి సందర్భం ఏమన్నా మీ ఫీల్ ఏంటి ఆ క్రైమ్ చూసినప్పుడు? అలా జనరల్ గా అందరు ఈ పోస్ట్ మార్టం వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు. అంటే వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం హెసిటేట్ అవుతారు. అంటే యాక్సిడెంట్ కేసు కానీ, లేకపోతే సూసైడల్ కేసు కానీ ఏదన్నా ఉన్నా కానీ కొంచెం స్టెప్ బ్యాక్ అవుతారు. బట్ మాకు ప్రాక్టికల్ గా మాకు అకాడమీలో ఉన్నప్పుడే తీసుకెళ్తారు. పోస్ట్ మార్టం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక విజిట్ ఉంటుంది. అది కొంచెం ఇంకా డిపార్ట్మెంట్ లో వచ్చామంటే హ్యావ్ టు బేర్ ఇట్. అంటే ఇప్పుడు డైరెక్ట్ క్రైమ్ సీన్ లోకి వచ్చి చూడడం ఆ ఫీలింగ్ ఉంటది కదా మేడం, అది ఇలా అనిపిస్తుంది. ఇంకా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ డే చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది, తర్వాత వస్తే ఇంకా కామన్ అనిపిస్తుంది. సందర్భం చెప్పగలుగుతారా? అలా అంటే ప్రతి క్రైమ్ సీన్ కి వెళ్తుంటాం. జనరల్ యాక్సిడెంట్ అనుకోండి, మొదటి సందర్భం ఫస్ట్ టైం చూసిన దానికి టైం అంటారా? ఫస్ట్ టైం నాకు రావడం యాక్సిడెంట్ కేసు మన యూసుఫ్ గూడ దగ్గర చిన్నది, అంటే బస్సు తొక్కుంటూ వెళ్ళిపోయింది, ఫీమేల్ క్రాస్ చేస్తుంటే. సో అది చూసినప్పుడు బాగా అనిపించింది. బట్ దగ్గరుండి చూసిన తర్వాత మన పని ఏంటి, మనం జస్టిస్ చేయాలి అంటే ఇందులో ప్రాపర్ గా చేయాలి. ఇప్పుడు చనిపోయిన ఆవిడ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా బెనిఫిట్ అవుతానే మనం కరెక్ట్ చేసాము అన్న ఫీలింగ్ మనలో వచ్చింది. సో అది వచ్చినప్పుడు ఆ భయం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే క్రైమ్ సీన్ జరిగినప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నాం, మర్డర్ సీన్లు కానీ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు సాధారణంగా వ్యక్తికి దెబ్బ తాకినప్పుడే కొంతవరకు సామాన్య ఇబ్బంది పడితే పరిస్థితి కనిపిస్తుంది. డైరెక్ట్ క్రైమ్ సీన్ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి శరీరం ఒక రకంగా ఉంటది డ్యామేజ్. సో దాని ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లుంటది ఆ సిచ్యువేషన్, గుర్తొస్తుందా? గుర్తుకంటే కాకి డ్రెస్ ఉన్నప్పుడేనా అక్కడ? అలా ఏం గుర్తుండదండి. ఇంకా భయం అంటే అదే కంటిన్యూషన్ చేసుకుంటూ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళామంటే రెండు బ్యాలెన్స్ చేయలేదు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? రెగ్యులర్ గా ఒకవైపు క్రైమ్ చూస్తున్నారు, ఎంత వర్క్ లోడ్ ఉన్నా స్టేషన్ నుంచి బయటకు వచ్చామంటే అది అక్కడికే ఆఫ్ చేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే స్టార్ట్ చేసామనుకోండి, మనకు పర్సనల్ టైం అంటూ ఉండదు. సో చాలా మంది ఈ మధ్య కాలంలో సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటారు మేడం, మీరు కూడా చూసే ఉంటారు, ప్రత్యేకంగా సిటీలో చేస్తుంటే. సో ఎందుకు అట్లాంటి కేసెస్ తెరపైకి వస్తున్నాయంటే ఏం చెప్తారు?
ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి సిటీలో. బికాస్ మ్మ్. మనకు బందోబస్తు అనేది మనం ఎక్కువ కామన్ గా వింటాం. మ్మ్. అదొకటి ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ కానిస్టేబుల్ లెవెల్ కానీ, ఎస్ఐ లెవెల్ కానీ, సిఏ లెవెల్ కానీ వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకు ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. ఏది ఉన్నా కానీ కొంచెం షేర్ చేసుకుంటే అట్లీస్ట్ పియర్ గ్రూప్, మ్మ్. ఒక ఎస్ఐకి ఇబ్బంది ఉందంటే వాళ్ళ బ్యాచ్మేట్ కి ఇంకెవరు చెప్తే ఇంకెవరైనా హెల్ప్ చేయొచ్చు. మ్మ్. కానీ అది తక్కువ అవుతుంది. ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే నేను నా ఫ్యామిలీ మ్మ్. దాంట్లోకి వచ్చేసారు. అరే మన ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడు ఏదైనా ఇబ్బంది ఉందిరా, వాడికి కొంచెం చూద్దాము ఆలోచిద్దాము అన్న ఆలోచన కానీ టైం కానీ ఇవ్వట్లేదు. మ్మ్. చెప్పుకోవడం అంటే చెప్పుకోవడం చెప్పుకుంటే లేదు. ప్రాబ్లం కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. రిలీఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటారు. సాల్వ్ కాకపోయినా అట్లీస్ట్ మీకు డిఫరెంట్ డైరెక్షన్స్, మీకు వేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ విజయరెడ్డి కేసు జరిగింది ఒకటి, మీరు చూసి తెలిసింది. ఏదంటారు? గట్కేసర్ చెల్లపల్లి మధ్యలో వాళ్ళ కుటుంబం వచ్చిన చాలా మందిని కలిసి వేసింది, మీరు చూసింది తెలియదు కానీ. చెల్లపల్లి గట్కేసర్ రైల్వే మధ్యలో ఇద్దరు పిల్లలతోని తల్లి. తల్లి ఆ, యా, యా, అది. యా, అవును. సో అట్లాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. అసలు డిప్రెషన్ కారణమా ఏంటో అర్థం కాకుండా అది. అంటే ఒక చిన్న సబ్మిషన్ అండి ఇందులో. మ్మ్. కేసు ఏదన్నా ఉన్నా కానీ ఉమెన్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు భర్త నచ్చలేదు, మ్మ్. పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా బతకాలి. పోనీ నువ్వు చావాలనుకుంటున్నావు, మరి నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటనే ఆలోచన వాళ్ళకి రావాలి. సో విజయరెడ్డి కేసులో అదే తెరపైకి వచ్చిందంటే ఆమె పిల్లలతో పాటు, పిల్లలతో అంటే నేను పాటు చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారని ఒక ఆలోచనతో ఎవరు చనిపోయిందని కొంతవరకు చూసుకుంటారని క్వశ్చన్ మార్క్. నమ్మకం లేనప్పుడు నువ్వు బతికి పిల్లల్ని చూసుకోవాలి. తల్లి అనేది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్. భర్త తాగుబోతాడో, తిరిగిపోతాడో, లేకపోతే మంచోడో చెడ్డోడో తర్వాత భర్త అన్నవాడు ఉన్నాడు, అలానే ఉండని. నీ ఇండిపెండెన్స్ గా నువ్వు సంపాదించుకొని నీ పిల్లల్ని నువ్వు చూసుకో. నువ్వు చచ్చిపోవాలనుకుంటే అది నీ లైఫ్, బట్ వాళ్ళ లైఫ్ తీసే హక్కు లేదు. అసలు నీ లైఫ్ నువ్వు తీసుకోవడానికి హక్కు లేదు. పిల్లల లైఫ్ తీసుకోవడం చాలా పెద్ద క్రైమ్ అది. ఏదైనా సాధించాలంటే మొగుడు మీద సాధించాలి. నిజం చెప్పాలని ఉమెన్ కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, బయట ఎక్కడో సాధించడం కాదండి, మనం అంటే మనం ఇష్టపడో ఏదో విధంగా పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత భరించినప్పుడు సాధిస్తే మనం అతని మీద సాధించాలి. అంతేగాని అతని మీద సాధించలేక మనం వచ్చి చనిపోవడం అనేది పిచ్చితనం. అది అంటే లైఫ్ లో పోరాడాలంటారు ఎవరైనా సరే కానీ, ఖచ్చితంగా చనిపోవడం పోరాడే correct తత్వం answer నీకు కాదు. లేదు అనిపించినప్పుడే నువ్వు చచ్చిపోవాలి తప్ప నువ్వు ప్రయత్నించకుండా చచ్చిపోవడం అనేది పిచ్చితనం. అది అంటే చాలా మంది చిన్న పిల్లలు కూడా, అంటే ఇంటర్ డిగ్రీ అంటే మ్యారేజ్ కాకపోవడం వల్ల చనిపోవడం, చిన్న 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 ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కోర్ట్ మూవీ వచ్చింది, పర్యాప్స్ అది చాలా మంచి మూవీ. అంటే ఏజ్ లో ఎలా ఉండాలి, ఏజ్ లో ఏం చేయాలి, క్రైమ్ ఎలా అవుతుంది ఏంటని అంత బాగా పోర్ట్రేట్ చేసి చూపించారు. బట్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది టైం మూవీ కానీ రీల్స్ కానీ ఏది కానీ చూసినా మన నెగిటివ్ చూస్తాం తప్ప పాజిటివ్ తొందరగా తీసుకోం. అందరూ మొబైల్ కి అడిక్ట్ అవుతున్నారు అడిక్ట్ అవడం కాదు, అసలు పొద్దున మొబైల్ లేకపోతే బెడ్ లో నుంచి అవుతున్నారు. లేవలేకపోతుంది. ఎందుకు, దేనికోసం అవుతున్నారు? బికాస్ మీరు అందులో మంచి కన్నా చెడు ఎక్కువ చూపిస్తున్నారు, అంతే. ఇప్పుడు మేము క్రైమ్ చేయడానికి ఎంతో ఆలోచిస్తాం, క్రైమ్ చేసి ఇలా జరుగుతుందన్న మీరు ఆల్రెడీ రీల్స్ చేసి చూపించేస్తున్నారు. అంటే అట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ దిస్ ఇది నేర్చుకోండి అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలా లేదు. 5th క్లాస్ పిల్లోడు తెలుస్తుంది లవ్ అంటే ఏంటి, affair అంటే ఏంటి పిల్లలు అనేది. చూసాం కదా మేడం, చంపేసి ఎవరికి తెలియకూడదు, పోలీసులకు దొరకదని సిలిండర్ బేల్ చేయడం జరిగింది. ఎస్. సో క్రైమ్ నాలెడ్జ్ ఇండైరెక్ట్ గా మీరే ఇస్తున్నారు. అంటే మీడియా కూడా ఏంటంటే కొంచెం అవేర్నెస్ అంటూ ఇస్తున్నారు, కానీ అది ఏ టైం వరకు, ఎంత వరకు, ఏజ్ వరకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ గా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాము, ప్రోమ్నేడే చూడొద్దు సర్టన్ ఏజ్ వరకు అని అందరికీ తెలుసు, కానీ అవైలబిలిటీ ఆఫ్ వీడియోస్ ఎలా ఉంది? సైబర్ క్రైమ్ అని అందరికి అవేర్నెస్ ఇస్తున్నాము. అవేర్నెస్ ఎవరికి ఇస్తున్నాము? ఇల్లిటరేట్స్ కి, రోడ్ మీద ఉన్న వాళ్ళకి, బయట ఎక్కడ ఉన్న వాళ్ళకి, లేకపోతే బాగా యూజ్ కానీ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది మోసపోయే వాళ్ళు. ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇట్లాంటి క్రైమ్ పాల్పడుతున్నారు. మోసపోవడం కావచ్చు, క్రైమ్ చేయడంలో కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అవేర్నెస్ కూడా ఇచ్చేది ఎలా అంటే ఏ వాయిస్ ఏ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళ దగ్గర నుంచో పెట్టి ఇలా జరుగుతుందని వాళ్ళకి చూపిస్తే ఏదైనా కళ్ళతో చూసేది, చెవులతో వినేది వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని మనం పబ్లిష్ చేయడము, ఏదో పట్టుకొని చూడడము, దానివల్ల నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేను ఎలా అనుకుంటున్నానంటే, ఇలా నేను బ్యాంక్ ఎంప్లాయీ అని ఫోన్ చేస్తే ఒక మనిషి నన్ను నమ్మి తన అమౌంట్ నాకు వేసాడు అనుకోండి, వాళ్ళకి అది తెలుస్తుంది, అరే ఇలా కూడా జరుగుతుందా అనేది. నేను అదే ఓవరాల్ గా వెళ్ళి అరే బ్యాంక్ వాళ్ళే ఆప్కో ఫోన్ కడితే మీకు బ్యాంక్ వాళ్ళు చేస్తారంట, మీరు ఓటీపీ చెప్పకండి అంటే అందరికీ తెలుసు ఓటీపీ చెప్పొద్దని, అయినా కానీ చెప్తున్నారు. అది ఏ సిచ్యువేషన్ లో, ఏ సర్కమ్స్టెన్స్ లో ఎలా చెప్తున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. రీసెంట్ గా జార్ఖండ్ సంథింగ్ డీజీపీ, మాజీ డీజీపీ మోసపోయిన లక్షల్లో పోగొట్టుకున్నారు. జెడి లక్ష్మీనారాయణ భార్య కూడా సంథింగ్ ఏదో చెప్తున్నాం. అంటే
మన యాక్చువల్లీ పోలీసింగ్ నేర్చుకునేదంతా వాళ్ళు చేసే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఏదో వాడుతున్నారో దాని కౌంటర్ పార్టే మేము నేర్చుకుంటున్నాం. వాళ్ళ స్కిల్ అవుతే దానికి స్కిల్డ్ కావాలని మేము చూస్తున్నాం. సో ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్ మాకు అవుతూ ఉంటాయి. పబ్లిక్ అంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దీంట్లో పడద్దు అంటే అసలు మేము ఏం జాగ్రత్త చేసుకోవాలి. మొబైల్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోండి. వాట్సాప్ యూజ్ చేస్తున్నారా, 2 స్టెప్ వెరిఫికేషన్ చాలా మంది తెలుసు కానీ ఎవరు పెట్టరు. జీమెయిల్ 6 months ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. అందరూ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆ ఫేవరెట్ నెంబర్స్, నిక్ నేమ్స్ అందరికీ తెలుసు. తెలియదని కాదు, తెలిసే తప్పు చేస్తున్నాం. నేరగాళ్ళకి మనమే డైరెక్ట్ ఇస్తున్నాం. ట్విట్టర్ మన చిన్న కేసులో చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎక్కడో జరిగింది చిన్న ఎగ్జాంపుల్. ఒక అబ్బాయికి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. సిమ్ కార్డ్ లేదు, మొబైల్ తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వేరే సిమ్ కార్డ్ పెట్టుకుంటే సరే ఐఎంఈ నెంబర్ ద్వారానో ఎలానో ఐడెంటిఫై చేయొచ్చు, అది వేరు. బట్ వాడు పెట్టిన ఇమేజ్ లొకేషన్ బేస్ చేసుకొని విత్ ఇన్ 2 hours పట్టుకున్నారు తెలంగాణ పోలీస్. సో చాలా గ్రేట్ ఉన్నారండి. అంటే తక్కువ అని కాదు, వరల్డ్ లోనే తెలంగాణ పోలీస్ ఇస్ లీడింగ్ అలాట్ టెక్నాలజీ పరంగా కూడా. ఐబొమ్మ మూవీ పైరసీ దాంట్లో కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పట్టుకున్న ఘనత మన సిపి గతంలో సివి ఆనంద్ గారు చేసి ప్రస్తుతం సజ్జనార్ గారు చేస్తున్నారు. పోలీసింగ్ అనేది ఎక్కడ డ్రాబ్యాక్ కానీ స్టెప్ బ్యాక్ అని తీసుకోవట్లేదు. ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న ఒక్క దగ్గర మేము కొంచెం వెనకాడుతున్నాం. నిజమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ లాస్ట్ 900 years నుంచి గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ పదాలు వాళ్ళే. అంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ సుపీరియర్స్ కానీ చెప్పడం అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికంటే పోలీస్ స్టేషన్ కి రావడానికి భయపడుతున్న విక్టిమ్స్ కి కానీ కంప్లైనెంట్స్ కానీ వాళ్ళు హెసిటేట్ కాకుండా వాళ్ళు మా దగ్గర రావడానికి వాళ్ళ బాధని మాకు చెప్పుకోవడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. అంతేగాని అక్యూజ్డ్ కి ఫ్రెండ్లీగా ఉండమని ఎక్కడ ఎవరు చెప్పలేదు. అది ఎలా అయిపోయిందంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అది అలా గ్రాంట్ తీసేసుకున్నారు. అంటే చాలా మంది రోడ్ల పైన అక్కడక్కడ కొన్ని ప్రొటెస్ట్లు జరిగినప్పుడు కూడా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఇది పట్టుకొని పోలీసుల మీద కరవడం కావచ్చు. అంటే వాళ్ళు ఆపనికి ట్రై చేసినా వాళ్ళ మీదకి అరవడం మరి ఎందుకు అది అర్థమైతే ఈ ఎందుకంటారు అట్లాంటివి చేయడం? అంటే ఫేమ్ కోసమా? అంటే ఇంకా అన్ని విధాలుగా అండి. అంటే మేము చూస్తున్నప్పుడు అయితే పోలీస్ పైన అక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నా మేము కూడా వెళ్తాం రెగ్యులర్ గా. పోలీస్ వాళ్ళు చెప్పినప్పుడు నేను వచ్చిన పవన్ వద్దంటే పక్కకి వెళ్ళి చెప్తాం, పలానా ఇష్యూ అవుతా అంటే మాకు క్లారిటీ ఇచ్చేస్తారు. అక్కడున్న వాళ్ళు పోలీస్ మీదకి అరవడంగా వచ్చేసి వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని ఇన్స్టా ఫేస్బుక్ పెట్టుకుని చాలా మంది ఉంటారు. హైప్ అవేది అదే సిచ్యువేషన్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎక్కువ పోలీస్ మీద అరిచారంటే ఇప్పుడు మీరే అన్నారు అతను బాగా హైలైట్ అవుతాడు, ఇదే ఉంటుంది. మళ్ళీ సమస్యలు ఏం తెలియదు అక్కడ. ఒక్క నిమిషం పట్టదండి అక్కడి నుంచి చెదరగొట్టాలంటే. మాకు ఏమని చెప్తారంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నంత వరకు వాళ్ళకి మనం మొదలు పెడతాం, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో అది దాటి ఏమైనా ప్రిమిసెస్ దాటారంటే డెఫినెట్లీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అది కాకపోయినా వాళ్ళు మాకు ఇబ్బంది పెడితే మాకు ఎగ్జామ్షన్స్ మాకు ఉన్నాయి, అంటే స్పెషల్ రూల్స్ మాకు కూడా ఉన్నాయి. మాకు అబ్స్ట్రక్షన్ చేసినా, డ్యూటీకి ఇబ్బంది పెట్టినా, పబ్లిక్ సర్వెంట్ మీద వాళ్ళు ఏమైనా చేసినా మా క్లాజెస్ మాకు ఉన్నాయి. కానీ ఏంటంటే ఎంతసేపు మాకు ఇచ్చిన సుపీరియర్ ఆర్డర్స్ బట్టే మేము బిహేవ్ చేస్తాం. ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉండలేదా? బికాస్ వాళ్ళు చేశారని మనం చేస్తే ఆ డిఫరెన్స్ అనేది ఇంకా అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. వాని కంట్రోల్ చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ కాపాడమే మా డ్యూటీ. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్. వాళ్ళ సేఫ్టీ చూడాలి, వాళ్ళ ప్రొటెక్షన్ చూడాలి, మా సేఫ్టీ మేము చూసుకోవాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మేము ఈ పని అనేది చేయాలి. పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు ఎట్లుంటది మీ డ్యూటీ? అంటే మేము చూస్తున్నప్పుడు ఏంటంటే పరిగెత్తడము రావడం అంత ఒక రకమైన గందరగోళంగా అనిపిస్తుంది మాకు అవుట్ సైడ్ నుంచి. మాకు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అంటే మీరు అన్నట్టు విఐపీస్ అలా ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మాకు. ఎందుకంటే మాబ్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడం అవి చూసుకోవడం. మళ్ళీ అక్కడ కూడా ప్రొటెస్ట్ జరుగుతాయి. అంతవరకు ఎందుకంటే ఒక లోకల్ లీడర్ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చారనుకోండి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది 2 parties కింద ఉంటారు. వీళ్ళు పిలిస్తే వాళ్ళొద్దు, వాళ్ళు పిలిస్తే వీళ్ళొద్దు అంట. కానీ మా పోలీసులకి ఏం కావాలి? అందరూ సేఫ్ జోన్ లో ఉండాలి, అందరూ ప్రొటెక్టెడ్ గా ఉండాలి అని చూస్తాం. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేము అప్పుడు పొలిటికల్ గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇస్తాము, ఎంతమంది ఉండాలి, ఏమి ఉండాలి అని. దాన్ని బేస్ చేసుకుని చేస్తాం. ముందే చెప్పేస్తాం, ముందే ఉంటుంది ప్రికాషన్స్ తీసుకొని. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ లో గొడవలు అవుతుంటాయి 2 వర్గాల మధ్య. సో దాన్ని డీల్ చేసినప్పుడు ఎట్లుంటది మేడం? కమ్యూనల్ ఆస్పెక్ట్ లో అంటున్నారా లేకపోతే రైవల్రీ ఏ విధంగా? ముందు కమ్యూనల్ చెప్పండి. కమ్యూనల్ ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువ చూస్తుంటాం. ఈ 9.5 years లో ఒకసారి ఏందనుకుంటా తెలంగాణ పెద్ద ఎత్తున కమ్యూనల్ లాస్ట్ 2018 or 19 సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు చూసినాం. పెద్ద ఎత్తున అదొకటే కమ్యూనల్ అయింది అనుకుంటా. పెద్ద ఎత్తున అయింది, పెద్ద ఎత్తున అప్పుడు అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ కమ్యూనల్ ఆస్పెక్ట్స్ వేరు, ఇది కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఉండే కమ్యూనల్ వేరు. మళ్ళీ అంటే నా ప్రామినెన్స్ చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక రిలీజన్ వాళ్ళు ఇంకో రిలీజన్ ఇలా చేయడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది.
బట్ దాదాపు దాన్ని కూడా పోలీస్ వాళ్ళు కంట్రోల్ గానే చేస్తుంటారు. నాకు తెలిసి మంగళహట్ అంటేనే కొంచెం కమ్యూనల్ సెన్సిటివ్ ప్లేస్ మాది. దాంట్లో కూడా మా డీసీపీ సార్ గానీ, ఏసీపీ సార్ గానీ, సిఏ సార్ గానీ ఇప్పటి వరకు ఏది డిస్టర్బెన్స్ రాకుండా కమ్యూనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పొలిటికల్ గా కాస్త భయపెట్టులకి ఇంక్రీజ్ చేసి కంట్రోల్ చేసే ప్రయత్నిస్తారు. రిలీజియన్ విషయానికి వస్తే భయపెట్టడం ఉండదు, బెదిరించడం ఉండదు, సింపుల్ గా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. సో అది ఇంతవరకు కంట్రోల్ అవుతుంది మేడం ఆ విషయం? అంటే ఏ మతానికైనా వాళ్ళ వాళ్ళ దేవుడు అనేది కామన్. ఇంపార్టెంట్ అండి. డెఫినెట్లీ ముస్లిం అయినా దాంట్లో వాళ్ళకి అల్లా ఉంటారు, మళ్ళీ మన భారతదేశం దాంట్లో ఇంకా తెలంగాణలో అందరు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అందరు మర్చిపోతుంది ఏంటంటే హైదరాబాద్ అంటేనే మల్టీ ట్రెడిషన్, మల్టీ రిలీజియన్. అసలు హైదరాబాదీ అంటేనే మిక్స్డ్ హిందూ, మిక్స్డ్ ముస్లిం ముస్లిం. ఉంటారు. కానీ దాన్ని మనం రాను రాని కమ్యూనల్ అని చెప్పేసి మనం విడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు హైదరాబాదీ అంటే వాడు హిందూ ముస్లిం అని హైదరాబాదీ రే బై అంటాం అంతే. అంటే వాడు నిజంగా హిందూ ముస్లిం కూడా ఐడెంటిఫై చేయలేరు. మనం మాట్లాడే హిందీ కూడా అది half చార్మినార్ ఉంటుంది. దగ్గర ముస్లిమ్స్ కానీ హిందువులు ఎక్కువ ఉంటారు. ఎక్కువ. తిరగడం కానీ, షాపింగ్ చేయడం కానీ, అక్కడ ఉన్న పక్క మసీద్కి వెళ్ళడం కానీ చాలా మంది వాళ్ళు. జనరల్ గా ఈ ఎవరైతే డిఫరెంట్ రిలీజన్ సంబంధించిన లీడర్స్ ఉంటారో, హెడ్స్ ఉంటారో, పీస్ కమిటీ మెంబర్స్ ఉంటారో, వాళ్ళని కాల్ ఫర్ పిలిపించి ఎప్పుడు మీటింగ్స్ పెట్టించి వాళ్ళకి మాట్లాడుతుంటాము. అండ్ వాళ్ళ ఫంక్షన్స్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళని పిలిపించడము, అంటే ఇంటర్ రిలీజియస్ వాళ్ళని పిలిపించడము, మాట్లాడడము. పోలీసింగ్ బిహైండ్ ది సీన్ చాలా చేస్తుందండి. కమ్యూనల్ కాకుండా చేయాలంటే సుపీరియర్ ఆఫీసర్స్ చాలా చేస్తారు. అంటే ఇప్పుడు ఇఫ్తార్ పార్టీ ఉంది ఈరోజు, ముస్లిం ఉన్న హిందూస్ పిలుస్తారు, వెళ్తాము, తింటాము, చేస్తాము, కలుస్తూ ఉంటాం. మన మీరు బిల్డ్ చేస్తారు, మీరు ముందు బిల్డ్ చేస్తారు. డెఫినెట్లీ ఆ బ్యారియర్ అనేది లేకపోతే మాత్రం డెఫినెట్లీ మీరు అన్నట్టు కమ్యూనల్ ప్రతి మినిట్ అవ్వచ్చు. ఒక్క సెకండ్ సరిపోదు. మనం అంటే ఒక పోలీస్ పర్సన్ పక్కకు జరిగిపోతే డెఫినెట్ గా కమ్యూనల్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు రౌండ్ ద క్లాక్ పని చేస్తుంటారు మేడం, మీరు ఇందాక అన్నట్టు వీక్ ఆఫ్ అనేది ఉండదు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంటారు మరి? జనరల్ మేము 1 వీక్ పని చేస్తే ఖచ్చితంగా 1 డే ఆర్ 2 డే ఆఫ్ ఉండాల్సిందే. అదైతే నిజం అండి. కొంచెం టైమింగ్స్ అనేవి ఆడ్ ఉంటుంది. ఆఫ్ అనేది మాకు నైట్ డ్యూటీ చేస్తేనే నెక్స్ట్ డే ఆఫ్ ఉంటుంది. అదే పీసీస్కి అయితే 12 hours షిఫ్ట్ ఉంటుంది. ఫ్రమ్ ఎస్ఐ ర్యాంక్ నుంచి అయితే మాకు షిఫ్ట్ వైజ్ కానీ అలానే ఉండదు. కాకపోతే ఏంటంటే ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ కొంచెం అంటే మన పరిస్థితిని అర్థం చేసుకొని పర్మిషన్స్ కానీ లీవ్ కానీ ఇస్తే వెల్ అండ్ హ్యాపీ. లేదు ఇంకా సుపీరియర్ నువ్వు ఉండాల్సింది చేయాలి అన్న అంటే కొంచెం ట్రబుల్ ఫేస్ అంటే దాంతో జెంట్స్ కన్నా ఎక్కువ లేడీస్ కి ఇంకెక్కువ ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, సమస్యలు, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా ఇంపార్టెన్స్. మీరు అన్నారు కదా ఎలా బ్యాలెన్స్ ఫ్యామిలీని చేస్తారు. బ్యాలెన్స్ చేయగలుగుతాం మీలాంటి వాళ్ళు. కొంత పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఏం చేయలేం కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త పిల్లే ఉంటుంది, అమ్మాయి అత్తగారి ఇంట్లో ఏం చెప్పుకుంటుందో చెప్పుకోలేదో తెలీదు. అలాంటప్పుడు కొంచెం అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది. అమ్మ నాన్న అంటే అర్థం చేసుకుంటారు. అత్త మామ అంటే ఎలా అంటే కొంచెం అప్పుడే అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి ఏంటి ఇంత ఆడ్ టైమ్స్ లో వస్తుంది, జాబ్ మానేయి అనే పరిస్థితికి వచ్చేస్తుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది అక్క నువ్వు ఎలా చేస్తున్నావు అక్క, నాకు ఇలా వస్తున్నాయి అని చెప్పి నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నేను ఏం చెప్పానంటే జాబ్ తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నావు కదమ్మా, సో వాళ్ళకి అది చెప్పు, నా షిఫ్ట్స్ ఇలా ఉన్నాయి, ఆఫ్ ఉన్న రోజు ఇంట్లోనే ఉంటావు, లేదంటే మిగతా టైంలో మీ హస్బెండ్ వచ్చి పికప్ డ్రాప్ చేసుకోమను, వాళ్ళకు కూడా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నువ్వు ఇంత ఈ ప్లేస్ లో కూర్చోమంటే చాలా గ్రేట్, అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, నీ గ్రేట్నెస్ ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ గా నీ రెస్పెక్ట్ పెరుగుతుంది, దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటానని ఒక 2-3 సెషన్స్ అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే ఆ అమ్మాయి ధైర్యం చేసుకుని వాళ్ళ అత్త మామతో డెఫినెట్లీ అండి. ఇంటర్నల్ గా చెప్పాలంటే ఉమెన్ కి చాలా అవసరం. ఇప్పుడు మేము కూడా కొన్ని కేసెస్ చాలా అబద్ధాలు చేసుకోవడం కామన్ అయిపోయింది. అమ్మాయి బయటకు వెళ్ళిందంటే 100 అబద్ధాలు ఇక దాంట్లో. మ్యాన్ మిస్సింగ్ లో ఏం కాదండి, ఉమెన్ మిస్సింగ్ లో పోయి ఉండాలి ఎవరితో, ఫస్ట్ అదే వచ్చేస్తుంది. అరే ఎవరితో పోయిందో పోయలేదో తర్వాత విషయం, కానీ అమ్మాయి సేఫ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పోయినోడితో సరిగ్గా పోతే పర్లేదు, మధ్యలో ఇంకెవడైనా ట్రాప్ చేసాడేమో, యాక్సిడెంట్. ఇక్కడ అదే ఇష్యూ వచ్చింది పాషా కాలనీలో మనకొండ. ముగ్గురు వాళ్ళ చుట్టాల అబ్బాయి పిలిపించుకొని ముగ్గురు గ్యాంగ్ పోక్సో చట్టం కింద వాళ్ళ కేసు పెట్టారు. ముగ్గురు ఇది టెంపర్ సినిమాలో మనకు కదా సేమ్ అదే. మేము గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్ళినప్పుడు ఏ కేసు వచ్చినా గానీ చిన్నది పెద్దదని కాకుండా తీసుకొని కొంచెం దాని మీద మనం వర్కౌట్ చేస్తే అది మనకి అర్థమవుతుందండి. ఆ మిస్సింగ్ కదా వచ్చేస్తుందని దొరకదు కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి అసలుకి ఉండదు. ఏ కేసు అయినా ఒక్కసారి మన స్టెప్ అయ్యి మన దగ్గరకు వచ్చాడంటే వాళ్ళకి 100% కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వచ్చామరా ఏదో అయినా చేస్తారు వీళ్ళు అనే నమ్మకం వాళ్ళు కలిగించామంటే మనం సక్సెస్ అయినట్టు. మగవాళ్ళు పోలీస్ స్టేషన్ కి దర్జాగా వస్తారు. ఇప్పుడు అంటే మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళు కావచ్చు, దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం, ఇలా సమస్య ఉంటే చెప్పండి అని ఓపెన్ గా చెప్పేస్తలేదు.
మహిళలు కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నారు. బయట ఇబ్బందులు కావచ్చు, కొంత ట్రాప్ చేసిన ఇబ్బందులు కావచ్చు, ఇంకేదైనా సరే ఇంట్లో కావచ్చు. పోలీస్ స్టేషన్ రానికి భయపడి చాలామంది సూసైడ్ చేసుకోవడం, లేకపోతే అవతల వాడిని చంపేదాకెళ్ళే సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి. సో, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటండి, అమ్మాయి లైక్ మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్, మైనర్, మేజర్ ఏదున్నా గాని ఒకటే చెప్తాను. హ్మ్. ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయండి. హ్మ్. ఇప్పుడు పెళ్లికన్న అమ్మాయిలకి ఏం భయం ఉంటుంది? ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తాడు, లేకపోతే మాఫ్ చేస్తాడు, హ్మ్. ఫోటోస్, వీడియోస్ లీక్ చేస్తాడు. నువ్వు ముందే ఎవరితోనైనా అఫైర్ పెట్టుకొని నీకు ఇబ్బందయింది, డిస్కనెక్ట్ అయ్యావు, హ్మ్. తను నీకు నచ్చలేదు, వద్దనుకున్నావు, వాడు నిన్ను హెరాస్ చేస్తున్నాడు. తల్లిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. వెళ్ళి కూర్చొని మదర్‌కి చెప్పు. లేదు, మదర్ కూడా నీకు యాంటీ ఉంది, నీకు వినట్లేదు. ఇప్పుడు పోలీసింగ్‌లో చాలా బాగున్నారు. నా ఉమెన్ పోలీసింగ్ ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. రండి. అట్‌లీస్ట్ నువ్వు రాలేకపోతే మాకు కాల్ చేస్తే మేమే వస్తాం. ఇప్పుడు మాకొచ్చిన కొత్త చట్టాలు ఎలా అంటే కంప్లెయింట్ గాని, విక్టిమ్ గాని వుమెన్ అంటే ఆమె పీఎస్ వరకు కూడా రావాల్సిన అవసరం లేదు. మేమే హ్మ్. డైరెక్ట్ వెళ్ళాలి. సో, ఆమె ఇంటి దగ్గరికెళ్ళి మేము ఆ ప్రాబ్లమ్ ఏంటో ఇప్పుడు సాల్వ్ షీటింగ్‌తో చేయాలి. డైరెక్ట్ వెబ్‌సైట్ సంథింగ్ ఏదో వచ్చిందా? యెస్. డైరెక్ట్ కంప్లెయింట్ అవును. ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎక్కడ మేము బయట పెట్టం. ఎన్‌క్లోజ్ ఫోటోస్ చేయమండి. అసలు డీటెయిల్స్ ఆఫ్ ద విక్టిమ్ మేము ఎక్కడ హ్మ్. డిస్క్లోజ్ హ్మ్. చేయము. అండ్ తనకి 100% మేము జస్టిస్ చేసే వస్తాం హ్మ్. డెఫినెట్‌లీ. సో, కానీ ఎవరు అమ్మాయిలకి ఏందని ఎక్కడ తెలియట్లేదు. చెప్పరిగ. హ్మ్. అమ్మాయిలకి తెలియట్లేదు. ఎందుకో హ్మ్. తెలియట్లేదు నాకు. ఎందుకంటే డయల్ 100 అందరికి కామన్ అవును. అలవాటైపోయింది. 112 ఉమెన్ సేఫ్టీ కానీ, లేకపోతే డయల్ 100 చేసి నేను హ్మ్. ఒక ఉమెన్ ఎస్ఐతో మాట్లాడాలి, నాకు ఇలా ప్రాబ్లమ్ ఉందని కూడా అడగడం కూడా చేయొచ్చు. హ్మ్. లేకపోతే నియర్ బై ఉన్న జ్యూరిడిక్షన్‌లో ఎవరైనా ఎస్ఐ ఉమెన్ ఉంటే ఆమెతో మాట్లాడొచ్చు. ఇవన్నీ కాదు, మీకేం చేయాలో తెలియట్లేదు అనిపిస్తే మాత్రం మీకు క్లోజ్ ఉన్న పర్సన్ ఎవరైతే సిస్టర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ హ్మ్. సపోర్ట్ తీసుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే సూసైడల్ టెండెన్సీ వరకు అనేది అవును. రాకూడదండి. హ్మ్. ఎందుకంటే అంటే ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతే జీవితం అనేది ఎండింగ్ కాదది. హ్మ్. ఎగ్జామ్స్ పోతే ఏముంది? మళ్ళీ యూ సప్లీ హావ్ వస్తాయి. సమ్ అదర్ టాలెంట్. మార్చిపోతే ఆగస్ట్ ఖచ్చితంగా వస్తుంది కదా దాంట్లో. చదువుకోకపోయినా హ్మ్. పర్లేదండి. యూ హావ్ సమ్ అదర్ టాలెంట్. అవును. ఇంకేదైనా ప్రూవ్ చేసుకోవచ్చు. హ్మ్. చదువు ఒకటే జీవితం కాదు. చదువుతో పాటు మీరు ఏదైనా చేయొచ్చు. దానికి హైదరాబాద్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. వి కెన్ మేక్ వండర్స్ అండి. ఆ! యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ కూడా అదే చెప్తారు. చదువు ఒకటే అని. నా చదువు ఒకటే కాదండి ప్రెషర్ హ్మ్. పెట్టాల్సింది. చాలా టాలెంట్ ఉంది. హ్మ్. అండ్ అందరు ఇంజినీరింగే కాదు, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. కోర్సెస్ చాలా ఉన్నాయి. అమ్మాయిని హ్మ్. ఒక్కదాన్ని ఇంజినీరింగ్ చేసి వెంటనే పెళ్లి చేసేయాలి అంటారు. లేకపోతే అందరూ హ్మ్. ట్రిపుల్ ఈ చేసినా, సిఎస్సి చేసినా అందరూ 21 ఫైనల్‌గా ఐటీ జాబే. అమ్మాయిలకు ఒక ప్రాబ్లమ్ ఏందంటే మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా చాలా మంది 21, 22 వచ్చిందంటే మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ ఎప్పుడు? ఎవరు? ఇన్ కేస్ ఒక 1, 2 ఇయర్స్ ఆగుదామంటే ఎవరైనా ఉన్నారా? ఈ క్వెషన్స్. నేననేదైతే తొందరగా పెళ్లయితే చేసుకోవాలండి డెఫినెట్‌లీ. ఏ ఏజ్‌లో చేసుకుంటే బాగుంటది మేడం ఒక అమ్మాయి? 21-25 బిట్వీన్‌లో అమ్మాయి చేసుకుంటే బెటర్. హ్మ్. తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు కావాలనుకుంటే. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని, హస్బెండ్ అప్రూవల్ తీసుకొని చేసుకోవచ్చు. హ్మ్. కానీ ఎడ్యుకేషన్‌కి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు. ఆల్వేస్ హుహు. ఒక కామ్ అనేది ఉంటుందన్నమాట. మన ఇష్టం అది. హ్మ్. కంటిన్యూషన్ ఉంటుంది. ప్రొఫెషన్ అనేది ఇంక నీ బట్టి, నీ ఓపిక బట్టి, నీ ఎబిలిటీ బట్టి ఉంటుంది. హ్మ్. ఒకరు చెప్తే కాదు. నీ ఎబిలిటీ నీకు తప్ప ఎవరికి తెలీదు. ఐదర్ పేరెంట్స్ హాస్ టు ఐడెంటిఫై ఇట్. అదర్స్ గానీ అంటే లైక్ ఎవరైనా దగ్గరుండి నేను చూసిన గురువు గానీ ఎవరైనా ఉంటే హ్మ్. దే విల్ డైరెక్ట్ యూ. హ్మ్. నీ ఇన్నర్ టాలెంట్ నువ్వు బయట ప్రదర్శించినప్పుడు వేరే వాళ్ళు గుర్తిస్తారు. హ్మ్. ఆ కేపబిలిటీ నీలో ఉందా లేదా అని నువ్వు తప్ప బయటోళ్ళు ఎవరు చెప్పరు. హుహు. నేను చేయగలుగుతాను లేనని నాకు తెలుస్తుంది. హ్మ్. నేను చేయలేను అని ఫస్ట్ టైమ్ ఒప్పుకున్నాననుకోండి, నేను చేయలేను. హ్మ్. అత్తగారింటికెళ్ళినప్పుడు చాలామంది జాయింట్ ఫ్యామిలీతోని ఉండకుండా ఇక్కడ మళ్ళీ సిటీకొచ్చి లేకపోతే అక్కడ ఉన్న దగ్గర టౌన్‌లో వచ్చి నివసిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అది ఎంతవరకు ఎఫెక్ట్ పడతా అంటారు ఆ కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి పైన? 2 వేస్ ఆఫ్ ద కాయిన్ అండి ఇది. ఎలా అంటే హ్మ్. జాయింట్‌లో ఉంటేనంటే పిల్లలు కొంచెం మనకి గైడెన్స్ అనేది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం డ్యూటీకెళ్ళినా పిల్లల్ని చూసుకోవడానికి అత్తమామ గాని, బాబాయిలు, పిన్నులు ఎవరో ఒకళ్ళు ఉండరు. హ్మ్. ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా బావుంటది. హ్మ్. సో, మనం ధైర్యంగా రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు ఫోకస్డ్‌గా. అది వద్దనుకోని సెపరేట్‌గా వచ్చి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటికెళ్ళిన తర్వాత తినే వండుకోవాలి. లేకపోతే పిల్లల్ని తినే చూసుకోవాలి. పిల్లలకి అక్కడ ఏమైనా అయినప్పుడు స్టేషన్‌లో ఎమర్జెన్సీ పడ్డప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళలేం. అవును. నాదే చిన్న ఎగ్జాంపుల్. బాబుకి చాలా ఫీవర్ వచ్చింది. అమ్మ అని ఏడుస్తున్నాడు 3½ ఇయర్స్. పీఎస్‌లో అన్నాను. అప్పుడే ఏదో వుమెన్ రిలేటెడ్ కేస్ వచ్చింది. పీఎస్‌లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే వుమెన్ స్టాఫ్ హ్మ్. అన్నమాట. సార్ ఖచ్చితంగా నన్ను ఉండమన్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో తల్లి ప్రాణం ఎలా ఉంటుందంటే హ్మ్. కొట్టుకుంటూ ఉంటుంది. అవును. ఎంతమందున్నా ఏదున్నా తల్లి ప్రాణం కొట్టుకుంటుంది. చూసే వరకు ఒక కానీ ఉంటది భయం. అట్ ద సేమ్ టైమ్ పక్కన ఎలా అంటే డ్యూటీ. హ్మ్. ఈ అమ్మాయికి నేను తప్ప ఎవరు లేరు. హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్ అప్పుడు తప్పదింక. హ్మ్. డ్యూటీయే ప్రయారిటీ అప్పుడు. హ్మ్. ఎందుకంటే నా కొడుక్కి అట్‌లీస్ట్ మా హస్బెండో, మా అమ్మో లేకపోతే ఇంకెవరో సపోర్ట్ సిస్టమ్ ఉన్నారు. మీ వరకు మాత్రం ఉన్నారు. ముందుగా డ్యూటీ. అదే నేను సెపరేట్‌గా ఉన్నాననుకోండి హ్మ్. ఔట్. ఇంక అక్కడ ఏం చేయాలనేది హ్మ్. మనకి ఇంకా కష్టం అయిపోతుంది. కానీ చాలా మందికి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకైతే ఫ్యామిలీతో ఉండడం సజెస్ట్ చేస్తారు. డెఫినిట్‌గా హ్మ్. అవసరం అండి. హ్మ్.
ఖచ్చితంగా అవసరం. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సిందే. జాయింట్ ఫ్యామిలీ Joint ఉంటే family డిపార్ట్మెంట్ ఉంటే హ్యాపీ. చాలా రిలాక్స్ గా మనం వర్క్ ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి, సగం కాల్స్ మనకు అట్టుపోతాయి. లేకపోతే ఇక్కడ వచ్చిందంటే కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేము. అదే ఫ్యామిలీ మొత్తం సెటిల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం చూసుకోగలుగుతారు. అనుకోండి, మనం 100% ఇక్కడ పెట్టొచ్చు. లేదు ఇక్కడ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళిన కూడా అదే ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, అక్కడ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కానీ కొత్తగా పెళ్ళైనా పాతగా పెళ్ళైనా కానీ ఎవరైనా సరే హస్బెండ్ కి ఇచ్చే రెస్పెక్ట్ హస్బెండ్ కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వైఫ్ కి ఇవ్వాల్సిన టైం వైఫ్ కి ఇవ్వాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. అంటే పోలీస్ ఉద్యోగం కదా, నేనే గ్రేట్, నేనే అన్ని చేయగలుగుతాను అని ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది టైం ఇద్దరు కలిసి చేస్తే ఉన్న హ్యాపీనెస్ ఎందులోనూ రాదు. జాబ్ అంటే డిపార్ట్మెంట్ దీన్ని బేస్ రెస్పెక్ట్ చేసుకొని ఆఫ్ ది డిపార్ట్మెంట్. రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇది డామినేషన్. డామినేషన్ అంటే పోలీస్ అంటే మీరు అంటారు కదా, కొంచెం భయం ఉంటుంది. సాధారణంగా ఆ విధంగా క్రియేట్ చేసింది. అంటే మీరని కాదు, చూస్తున్న కొంతమంది వల్ల అట్లా క్రియేట్ అయిపోయింది. బెదిరించడం కావచ్చు, లేకపోతే భయపెట్టడం కావచ్చు, ఆ విధంగా. కానీ ఒక చిన్న మీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అమ్మాయిలు బిలో 18 years ఉన్న వాళ్ళు అబ్బాయి నచ్చితే వెంటనే డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చి 1 year తర్వాత ఇబ్బంది పడుతూ ఏడ్చుకుంటా PS లోకి ఈ మధ్య ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాట్ ఇస్ లైఫ్ అనేది. వాళ్ళకి అంత అర్థం తొందర పెళ్లి చేసేసుకోవాలా 14-15 years కి వాళ్ళు అట్రాక్షన్ కి గురవుతున్నారు. ఇంటర్ వరకు కూడా కాదండి, 9th క్లాస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 12-13 years కూడా 14-15 years 14-15 years వాళ్ళకి లైఫ్ ఏం తెలీదు. వెళ్ళిపోవడము, ఇంకేదో అయిపోవడము, వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏడవడము, వాళ్ళకి ఆ బాధ కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటేషన్ మొత్తం మారిపోయింది. ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళది, వీళ్ళ జీవితం వీళ్ళది అన్నట్టు అయిపోతుంది. మోరల్స్, ఎథిక్స్, ట్రెడిషన్స్ అనేవి డౌన్ అయిపోతుంది. అవి ఉంటే ఖచ్చితంగా అన్నిట్లో మార్పు వస్తుంది. మనం ఏదో 1 day కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేస్తామంటే కాదు. ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ ద ఇన్స్టిట్యూషన్. వాడిని మార్చాలంటే వాడిని ముందు నుంచి మార్చుకుంటే రావాలి. తర్వాత స్కూలింగ్ మారుస్తుంది, ఆ తర్వాత సొసైటీ మారుస్తుంది. ఫైనల్ గా ఫినిషింగ్ మేము ఇస్తాం. ఇక్కడ ఎవరు తప్పు అంటారు మేడం? అమ్మాయిది తప్పుగా చూస్తారా, అబ్బాయిది? ఎందుకంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు, అంటే మ్యారేజ్ చేసుకుంటే కలిసి ఉండొచ్చు, మనం నన్ను ఎవరు ఏమన్నారు అని ఒక ఆలోచనతో వెళ్తుంది కదా. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో అమ్మాయిలు డమ్ చేసి వెళ్ళిపోతున్నారు. సిన్సియర్ గా అబ్బాయిలు లవ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు పెళ్లి చేసుకోకుండా. అలాంటి పాపం వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు. చెప్పాలంటే కొంచెం నా పర్సనల్ ఒపీనియన్, ఎవరు నేను పాయింట్ అవుట్ చేయట్లేదు, కొంచెం అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ఉన్నారు. బికాస్ లా గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు. కొంచెం అబ్బాయిలు కొంచెం ఇంకా మెచ్యూర్ అవ్వాలనుకుంటున్నాను నేను, బికాస్ తొందరగా మోసపోతున్నారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఏంటంటే తీసుకునే డెసిషన్ కరెక్టా రాంగ్ అనేది 10 సార్లు ఆలోచించుకొని చేస్తే బెటర్. ఒక అబ్బాయిని చేసుకుని వెళ్ళిపోవడం ఈజీ, చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడు ఎక్కడైనా సస్టైన్ అవుతాడో మీ మైండ్ లో ఉంటది. కానీ అమ్మాయి పరిస్థితి, అమ్మాయిలు ఏంటంటే ఒకసారి ఫిజికల్ అయ్యారంటే వదిలిపెట్టలేదు. కానీ అబ్బాయి అలా కాదు. అమ్మాయి కనెక్ట్ అయ్యే వరకే ఆగుతాడు, కనెక్ట్ అయిన తర్వాత వాడి ఇష్టం. కానీ అమ్మాయి అలా కాదు, ఫిజికల్ గా కాంటాక్ట్ లోకి వచ్చిందంటే వదిలిపెట్టదు. సో ఈ బ్లాక్ మెయిల్ గానీ, ఎక్స్టార్షన్స్ గానీ స్టార్ట్ అవుతుంది. నేనేమన్నా అంటే ఫిజికల్ గా తొందరగా వెళ్ళకండి. యూ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్. ఫస్ట్ మీకు ఫ్రెండ్షిప్ మీకు నచ్చిందా లేదా, సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా మేడం. సోషల్ మీడియాలో పరిచయం అయ్యి చాటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత పడినా అండి మనకంటూ ఒక మనసు ఉంటుంది. అంటే చెప్పిన మీరు ఇంతకు ముందు కాలేజ్, స్కూల్స్ ఎక్కడో డైరెక్ట్ టచ్ ఉంటుండే. అంటే నేను ఎవరంటే పలానా మా ఫ్రెండ్ కి తెలుసు, పలానా పవన్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది. సోషల్ మీడియా అట్లా లేదు కదా మేడం. మీరు అన్నట్టు నిజమే. ఇప్పుడు నేనేమన్నా అంటే స్కూలింగ్ లోనే స్టార్ట్ అయిపోయింది లవ్ అఫేర్ అనేది. నాకు తెలిసి మేము డిగ్రీలో విన్నాం లవ్ అఫేర్ అనేది. ఇప్పుడు 5th-6th classes లో లవ్ లెటర్ ఏంటి ఏజ్ లో అని అంటే వాళ్ళకి అదేంటో కూడా తెలియని వయసులో యాక్చువల్లీ దే కమింగ్ అప్. అంటే వాళ్ళు అలా డెవలప్మెంట్ కూడా అలా వస్తుందా ఏంటి అర్థం కావట్లేదు. మొబైల్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా పిల్లలు వాడుతుంటే మనం ఏం చేస్తాం, వాడొద్దమ్మా అని చెప్తాం, కానీ పక్కన కూర్చొని వాళ్ళతో ఎంత టైం కేటాయిస్తున్నాం. మనం మిస్టేక్ చేస్తున్నాం అండి. పేరెంట్స్ నిజంగా టైం తినాలన్నా వాళ్ళు ఏమైనా పనులు చేయాలని సెల్ ఫోన్ ఇస్తేనే చేస్తారు కదా. ఎందుకు మనం కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తినరా? అంటే మనం మాట్లాడలేకపోవడం మన సెల్ ఫోన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే మదర్ కి సీరియల్ కావాలి, ఫాదర్ కి బిజినెస్, షేర్ మార్కెట్ కావాలి, పిల్లలకి యానిమేషన్ వీడియోస్ ఏవో కావాలి. ఎవరి ఓన్ వరల్డ్ లో వాళ్ళు ఉంటున్నారు. సో అక్కడ డిస్పారిటీస్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. తల్లి కూర్చొని వండేది, ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు కూర్చొని పిల్లలకి ముద్దలు తినిపిస్తున్నారు? మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎంతమంది కేటాయిస్తున్నారు టైం? సరే మీరు బిజీ లైఫ్,
మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలకి టైం కేటాయిస్తున్నారు? ఇప్పుడు నేనైనా కేటాయించకపోయినా ఉన్న టైంలో నేనేమన్నా వాళ్ళకి ఆర్డర్ పెట్టేస్తాను, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని చేస్తాను. కానీ మన ప్రెసెన్స్ 100% మనం ఎంత ఇస్తున్నాం అనే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. టైం మొత్తం స్పెండ్ చేస్తే బాగుంటుంది చేయాలి. ఎంతో కొంత. అమ్మాయిలు స్పెషల్లీ ఉన్న ఆడపిల్లలు ఉన్న అమ్మాయిలు, ఫాదర్ కానీ మదర్ కానీ, వాళ్ళు 5th 6th క్లాస్ నుంచి పెరిగిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 1 hour అయినా వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే ఆ టైం మళ్ళీ రాదు, ఆ ఏజ్ మళ్ళీ రాదు, వాళ్ళు మనకు చెప్పరు. ఇప్పటి నుంచే అంటే నేను మా ఇంటర్ వరకు నేను మా డాడీతోనే కూర్చొని పడుకొని మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, భయంతో బతుకుతున్నాం మనం. నేరాలు మనమే చూస్తున్నాం, ఒక అన్న గాని తండ్రి గాని స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ క్రైమ్స్ చూస్తే భయం అనిపిస్తుంది. మేము కూడా లేదు అసలు మేము క్రైమ్ కి వెళ్ళినప్పుడు కూడా సంబంధం లేని వాళ్ళు హత్య చేయడం జరుగుతుంది. అసలు చూస్తే మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా మాట్లాడిన వాళ్ళకి మాకే భయం అవుతుంది. రిలేషన్స్ కి అసలు వాల్యూ లేదు, వాల్యూ లేదా? అవును. ఒక్కసారి పొరపాటున అన్న అంటే వాడు అన్న. పదా ఇప్పుడు ఆ బ్యాలెన్సింగ్ లేకుండా పోతుంది. బృందావన్ కాలనీలో లాస్ట్ మంత్ అనుకుంటాం మేడం, బృందావన్ కాలనీ ఉప్పల్ దగ్గర 16 years మ్యారేజ్ చేసుకున్నారు, బాగానే ఉన్నారు. 16 years తర్వాత ఎవరు పరిచయం అని చెప్పేసి భర్తని చంపడం జరిగింది చున్నీతో నూరేసి. వీళ్ళ భర్త తన కోసం ఇల్లు కట్టించి బయటకు వెళ్ళకుండా, అంటే ఎక్కడికి వెళ్తే ఇబ్బంది పడతాయని కింద ఒక చిన్న స్కూల్ పెట్టించింది. ఇక్కడనే హ్యాపీగా పిల్లలతో ఉంటూ ఒక చిన్న స్కూల్ చెప్పుకొని, అయినా సరే భర్తను చంపేయడం జరిగింది. స్పేస్, ఖచ్చితంగా స్పేస్. ఆడవాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి తీర్చినప్పుడే మధ్యలో 3వ పర్సన్ ఎంటర్ అవుతారు. అంటే తిని ఎంతసేపు ఆమెకి ఏం సెక్యూరిటీ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఇది చేయాలి అని ఫ్యూచర్ చూస్తున్నాడు. వివాహేతర సంబంధం దానికి కారణమా? ఖచ్చితంగా అండి. 3వ వాడికి ఛాన్స్ ఎప్పుడు వస్తుందంటే వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే టైం కేటాయించకపోవడం. ఈమెకి పర్సనల్ టైం ఈయన ఇవ్వకపోవడం, లేకపోతే ఈయనకి ఏమి ఇవ్వకపోవడం వల్ల 3rd వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ లో వీళ్ళకి స్పెషల్ గా గర్జెస్ కానీ, బ్లాక్మెయిలింగ్ కానీ, చంపేయాలని కానీ, లేకపోతే వీళ్ళని అడ్డు తొలగించుకోవాలి కానీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పిల్లలు ఉన్నంత వరకు కొంచెం ఆలోచిస్తారు, వద్దు వదిలిపెట్టద్దు అని. పిల్లలు లేని వాళ్ళైతే ఇంకా మీరు అన్నట్టు మర్డర్లు చేయడము, పిల్లలు ఉన్న వాళ్ళే చేయడం జరిగింది. పిల్లలు ఉన్న వాళ్ళు చేసినా కొంచెం ఎలా అంటే వాళ్ళకి ముందు నుంచి అదే చెప్తున్నాను ఉమెన్ కి, మీరు ఏ స్టెప్ చేసినా మీ వెనకాల పిల్లలు ఉన్నారా అన్న ఆలోచన తగ్గిపోతుంది, బాండ్ అనేది తగ్గిపోతుంది, రిలేషన్స్, ఎఫెక్షన్స్, ట్రెడిషన్స్ అన్ని మారిపోతున్నాయి. మనం పాతకాలపు లాగా అవడమే బెటర్. మోడర్నైజింగ్ అవుతున్నాం. సనత్ నగర్ లో ఈ రోజు మధ్యాహ్నం అదే జరిగింది. ఈ వీళ్ళిద్దరు వాళ్ళ భార్య భర్తను చంపేయించి సనత్ నగర్ బ్రిడ్జ్ పై రోడ్ పైన చంపుకోవడం అనేది కామన్ గా. ఎందుకు మేడం, అంటే ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? అంటే లా తెలుస్తలేదా, అంటే ఒక ప్లాన్ తోనే ఇస్తున్నా? అంటే మేము వెళ్ళినప్పుడు తెలియదండి, నేను అనుకోవడానికి లేదండి. యూట్యూబ్ లో కొడితే మీకు డిఫైన్డ్ వస్తుంది. నేను అలా అంటే ఒక మర్డర్ చేసి తప్పించుకోగలుగుతాం అంటే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడము, ఇంకేదో చేయడము, ఎస్కేప్ అవుతే వాళ్ళకి ఇంకో లైఫ్ ఉంటది కదా అన్న ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. ఉప్పల్లోనే కేసు ఏది, భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిని ముక్కలు కట్ చేసి ముసీనదిలో పడేసారు రీసెంట్ గా. అంటే తను ఒక ప్లాన్ తో వేసినా సరే తప్పించుకోగలుగుతారు. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు అని. మరి ప్రేమించిన అమ్మాయిని ముక్కలు కొట్టే అంత గర్జు వాళ్ళలో ఏం డెవలప్ అయింది అంటే ఆ అమ్మాయి అక్కడ ఏం చేసింది అంటే, ఆ అమ్మాయి ఇతను కేటాయించాల్సిన టైం కేటాయించకుండా తను ఏం చేస్తుంటే తినకి నెగిటివ్ అయి ఉండొచ్చు, లేకపోతే తినికి ఏ విధంగా నెగిటివ్ అనేది ఆస్పెక్ట్స్ మనం చూడాలి. నేనేమంటుంటా మేడం, చాలా మంది చేసి తప్పించుకోగలుగుతాం అనే ఆలోచనతో ఉన్నారు. పోలీస్ నుంచి అయితే ఇంపాసిబుల్, అది ఎటువంటి పరిస్థితులైనా దొరుకుతుంది. సిటీలోనే కుక్కలు ఉడికించడం కావచ్చు, ఇక్కడ ముక్కలు కట్ చేయడం కావచ్చు, చున్నీ ఉప్పలు కావచ్చు, ఇక్కడ రకరకాలని తప్పించుకోవాలని రోజులు, నెలలు, సంవత్సరాలని తేడామో కానీ ఖచ్చితంగా అక్యూజ్డ్ దొరుకుతాడు. వేరే స్టేట్ పోలీస్ వాళ్ళు ఎవరేమో నాకు తెలియదు కానీ తెలంగాణ పోలీస్ మాత్రం విత్ ఇన్ డేస్ లో పట్టుకుంటారు. క్షణిక ఆవేశంలో చేసిన వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మనం ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటది, లేదా మన ఫ్యామిలీ రోడ్ మీదకి వస్తుంది, ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, పోలీసు ఖచ్చితంగా పట్టుకుంటారనే ఆలోచన ఎందుకు లేని ఉంటారు జనాలు? పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే వాళ్ళు ఎలా ఎస్కేప్ అవ్వాలనే చూసుంటారు. బట్ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పోలీసులు వాళ్ళకన్నా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎట్లా ఎస్కేప్ అయినా దొరుకుతారు. దొరికిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళు ఆలోచించట్లేదు. దొరకకుండా పోవాలని చూస్తున్నారు కానీ దొరికిన తర్వాత మీరు అన్నట్టు నా ఫ్యామిలీ ఏమవుతుంది అదే అన్నారు కదా, ఆలోచన ఎవరిలో లేదు. ఎస్కేప్ అవ్వాలి అంతే. ఈమె నాకు మోసం చేసింది, నేను చంపాలి, వీడు నన్ను మోసం చేసి వీడు చంపాలని చూస్తున్నారు. నా లైఫ్ తర్వాత పాడైపోతుంది, వాళ్ళ లైఫ్ పోయింది కానీ నా లైఫ్ కూడా పోతుంది అనే ఆలోచన వీళ్ళలో మరి ఎక్కడ ఆలోచిస్తున్నారేమో మరి అర్థం కావట్లేదు. వాళ్ళు నమ్ముకునే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, అమ్మా నాన్న ఉంటారు, ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్, ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు వీళ్ళు లైఫ్ లాంగ్ ఫ్యామిలీ బాధపడాల్సిందే.
పలానా ఇష్యూ పైన ఇక. క్రిటిసిజం ఎక్కువ ఉంటుందండి. ఉమ్, తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పలానా అబ్బాయి ఇలా చేశాడంట అని అంటారు. ఇంటి అది పేరు life కన్నా ఇది long గుర్తింపు ఎక్కువ ఉంటుంది. అంతే. ఆ, ఒక రౌడీ షీటర్ కింద చిన్న పేరు వచ్చింది అనుకోండి, ఉమ్, ఇంకా వాళ్ళందరూ అరే ఓ రౌడీ షీటర్, అరే వాడు రౌడీ షీటర్ అని అంటాం. No. వాడు ఎంత మంచి పని చేసినా ఫైనల్ గా ట్యాగ్ అనేది ఉమ్. ఉండిపోతుంది. ఇప్పుడున్న చాలా మంది యువత అంటే 17 ఇంటర్ అయిపోయిన తర్వాత బైక్ పైన వెళ్ళడము, చిన్న చిన్న కత్తులు పెట్టుకోవడము, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ట్రెండింగ్ లో ఆ బంపర్ లో కత్తులు పెట్టుకోవడం, ఇట్లాంటి ఎందుకు చేస్తున్నారు? హైప్ కోసమా, సోషల్ మీడియా ఫేమ్ కోసమా? రీల్స్ అంతే, రీల్స్ కోసము కొంచెం హీరోయిజం చూపించుకోవడం కోసము చేస్తున్నారు. బట్ ఎంత హీరోయిజం చూపించినా పోలీస్ ముందు రియాలిటీ అర్థం అవుతలేదు అంటే వాళ్ళకి. నేను అదే గ్రౌండ్ చెప్తాను. రియాలిటీ ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ అనేది పిల్లలకి స్కూలింగ్ నుంచి పోయి వాళ్ళకి చెప్పాలి మనం. అరే మీరు ఎక్కడున్నా హీరోస్ ఎరా కాదనట్లేదు, బట్ హీరోయిజం నాట్ ఇన్ దిస్ ప్రాస్పెక్టివ్. చదివి చూపించండి. ఎంతసేపు లవ్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు, ఇన్స్పిరేషన్ మూవీస్ ఎందుకు చాలా ఉన్నాయి. రావట్లేదు? చాలా ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. ఎన్ని వస్తున్నాయి. అంటే ఎంతమంది ఎక్కడ వరకు వెళ్ళి చూస్తున్నారు? కోర్ట్ మూవీ ఎంతమంది చూసారు, దాంట్లోంచి ఎంతమంది పాజిటివ్ తీసుకున్నారు? ఇప్పుడు చక్ దే ఇండియా కానీ, డంగల్ మూవీ కానీ, సరే వరల్డ్ కప్ ఎంతమంది చూస్తున్నారు? ఏ విధంగా ఏ ప్రాస్పెక్టివ్ లో వస్తున్నారు? బెట్టింగ్ పాకిస్తాన్, బెట్టింగ్, రైవల్రీ, ఈ ప్రాస్పెక్టివ్ తప్ప నిజంగా క్రికెట్ మీద అభిమానం ఉండి చూసే వాళ్ళు ఎంతమంది చూస్తారు? అంటే కొంతవరకు అంటే ఆఫీస్ ఈ రోజు మ్యాచ్ ఉందంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఫ్రెండ్స్ తో. సో తప్పు ఎక్కడ లేదండి, మనదే. మనం మారితే మన చుట్టూ మారుతుంది, మన చుట్టూ మారితే అందరూ మారుతారు. ఫస్ట్ ఇండివిజువల్ గా మనం అనుకోవాలి మారాలి అని. సరే నువ్వు బాగా తాగుతున్నావు, రిహాబిలిటేషన్ సెంటర్ లోకి వెళ్తేనే మారుతావు అంటున్నావు, అలా కాదు. నీ అంతా నువ్వు కంట్రోల్ పెట్టుకో. రోజు 4 గ్లాసులు తాగే, 1 గ్లాస్ మా ఫ్రెండ్స్ లో అప్పుడు విపరీతంగా తాగే వాళ్ళు, అది వద్దు తాగడం ఎందుకు, ఎటో పోతుంది లైఫ్ అంతా అని చెప్పి కంట్రోల్ చేసిన చాలా ఉన్నారు మా ఫ్రెండ్స్ లో. నేను అదే అండి, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కంట్రోల్ కన్నా మించింది ఏదీ లేదు. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు మీ ముందుండి సపోర్ట్ చేస్తే మీరు ఏదైనా అచీవ్ చేస్తారు. అంటే వెనకాల పడిపోతున్నప్పుడు పట్టుకోవడానికి చేతులు, నీకేం కాదు మేము ఉన్నాము అని, ముందుకెళ్తున్నప్పుడు షోల్డర్ మీద శబాష్ నువ్వు ఇంకా చేయగలుగుతావు అని ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా ఏ పర్సన్ సక్సెస్ అవుతాడు. ఇక్కడ మీరు అన్నట్టు డిస్క్రిమినేషన్ వెరీ ఫస్ట్ పాయింట్, మెన్ ఉమెన్ అన్నారు కదా, ఉమెన్ కి ఎక్కువ ఉంది మేడం. అంటే కనిపిస్తుంది అంటే కనిపిస్తుందని నేను చెప్పనండి, అది డిస్క్రిమినేషన్ కాదు. మేము ఈక్వల్ చేయాలని చూస్తున్నా యాక్సెప్టెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఒక దగ్గర ఇస్తున్నా, ఒక దగ్గర కొంచెం చేయలేరు. ఇప్పుడు క్రైమ్ పెద్ద క్రైమ్ జరిగింది అనుకోండి, మీకు అమ్మాయిలు మీకు సెట్ అవ్వదమ్మా, మీరు పోలేరు అంటారు. ఎలా అంటే డిఎస్ఐస్ మా దాంట్లో డిటెక్టివ్ టీమ్ లో అమ్మాయిలు ఉండరు. అందులో కూడా నిజమే, ఎందుకంటే క్రైమ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక స్టే ఉండాలి, ఒక 4-5 days. అందరు ఉమెన్ కి సెట్ అవ్వదు, కొందరికి సూట్ అవుతుంది, కొందరు సూట్ అవ్వదు. అంటే ఎక్కువ రోజులు బయట అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి ఉండాలి, చెయ్యాలి అంటే కొందరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి ఉండవు కదా అని అంటారు. నేనేమంటే సెలెక్టివ్ గా ఉన్న వాళ్ళు పంపిస్తే ఛాలెంజింగ్ తీసుకున్న వాళ్ళు మేము ఉంటాం కదా. మీరు రెడీయా? ఆల్వేస్ రెడీ అండి. డిపార్ట్మెంట్ లోకి వచ్చామంటేనే రెడీలో ఉన్నట్టే. ఆఫ్టర్ రికార్డ్ అంటే మీ ఫ్రెండ్స్ లో మీతో ట్రైన్ అయిన వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఎందుకు ఆ కేసుకి పంపించలేరు, వేరే స్టేట్ కి ఎందుకు పంపించలేరు మాట్లాడుకున్నారు? మా దాంట్లో నేను కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఎలా అంటే ఇది చేయలేరు అమ్మాయిలు అన్నారంటే, అరే ఎందుకు చేయం బై, బరాబర్ చేస్తాం. అదే అన్నం, అదే ఉప్పు, అదే కారం తింటున్నాం. మహా అంటే బయలాజికల్లీ మేము కొంచెం వీక్ ఉండొచ్చేమో, బట్ మేము ట్రైనింగ్ చేసి వచ్చాం కదా ఈక్వల్ గా, ఏం ప్రాబ్లం లేదు. హైయర్ అఫీషియల్స్ తో కొట్లాడి తీసుకున్న కేసెస్ ఉన్నాయి? సుపీరియర్ సర్స్ కి ఐడియా అన్నమాట, ఏ అనుష అంటే కొంచెం యాక్టివ్ గా ఉంటది, కొంచెం చేయగలుగుతుంది. ఎప్పుడు కానీ ఆఫీసర్స్ దృష్టిలో మనం పాజిటివ్ గా ఉన్నామంటే వాళ్ళే ఇస్తారండి కేసెస్. కానీ ఇప్పుడు రైట్ కి వెళ్ళేటప్పుడు నైట్ 12కి 1కి రైట్స్ కి వెళ్తాం కదా, మరి అమ్మాయిలు చీకటి అంటే భయపడతారు బేసిక్ గా. అలాంటి టైంలో అన్నోన్ ప్లేస్ లో అన్నోన్ పర్సన్ ని మీరు చేయాలన్నా, రైట్ చేయాలన్నా చాలా డేర్ ఉండాలి. ఒక్కసారి యూనిఫామ్ పడ్డదంటే డేర్ ఆటోమేటిక్ గా వస్తుంది. సొంతం ఫ్యామిలీ వాళ్ళే యూనిఫామ్ ఉన్నప్పుడు కొంచెం భయపడతారు. సో ఆటోమేటిక్ మాకు ధైర్యం వచ్చినట్టు. భయపడ్డారు ఫ్యామిలీలో? ఫస్ట్ యూనిఫామ్ చూడాలని కొంచెం భయపడ్డారు. మా హస్బెండ్ కూడా యూనిఫామ్ అని కొంచెం. సో యూనిఫామ్ తీస్తే మేము మళ్ళీ నార్మల్, కానీ లోపల పోలీస్ అనేది నడుస్తూ ఉంటుంది. మేము నార్మల్ అవ్వలేకపోతున్నాం, మాకు అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో ఫంక్షన్ లో అది ఇదైనా మా వే ఆఫ్ యాటిట్యూడ్ అంటే మాట్లాడే విధానం ఎలా అంటే అలా ఉండిపోతుంది లైఫ్. ఏది మాట్లాడినా దాన్ని
సస్పెక్ట్ చేయడము, ఓహో ఇలా ఉండొచ్చు అలా ఉండదు, నువ్వు నార్మల్ గా ఎందుకు ఆలోచించట్లేదంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడేటప్పుడు ఈ పదాలు వస్తాయి. ఫస్ట్ వాకింగ్ స్టైలే చెప్పేస్తుంది మేడం, ఈ మీద డిపార్ట్మెంట్ కదా అని చెప్తాను. తర్వాత మాట్లాడే దాన్ని బట్టి కొంచెం ఏదైనా డిస్కస్ చేసిన తర్వాత ఓకే మీరు డిపార్ట్మెంట్ కనిపెట్టేస్తారు. సో మా పర్సనల్ కూడా మేము మర్చిపోతున్నాం, మాకు ఫ్యామిలీ అంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్లీ. పండగలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఏదున్నా మేము ఇంకా పోలీస్ స్టేషన్ లోనే. 80% ఆఫ్ ద టైం మేము స్టేషన్ లోనే ఉంటాం. మనం రౌడీ షీటర్ ఇందాక మాట్లాడాం కదా, అండర్ అంటే 18, 20, 22 మధ్యలో రౌడీ షీటర్స్ మీరు ఇందాక మాట్లాడినట్టు ఎవరన్నా వచ్చారా మీ దగ్గర? అంటే ఇట్లాంటి కేసు వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా సందర్భం ఉందంటారా? అంటే జనరల్ గా రౌడీ షీటర్స్ ఖచ్చితంగా ఏ సెక్టర్ లో ఉన్న ఎస్ఎస్ వాళ్ళు మానిటరింగ్ చేస్తుండాలి. అంటే స్పెషల్ గా మీ దగ్గరకు వచ్చిన ఒక అరే వ్యక్తి టాలెంటే ఉన్నాడు అబ్బాయి, అనవసరంగా ఇట్లాంటి పక్కదో పట్టిన అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సందర్భం? ఉంటారండి. అంటే చిన్న చిన్న కేసెస్ లో భయంతోనో మరి కొంచెం అత్యాచార ఏదో విషయాల మీద షీట్ అనేది ఒకసారి ఓపెన్ అవుతుంది, అది క్లోజ్ అవడం కష్టం. కానీ వాడు గుడ్ ఫెయిత్ మీద ఇంకా గుడ్ బిహేవియర్ తో ఉన్నా కూడా బట్ అది ప్రొలాంగ్ అవుతూ ఉంటది కొంచెం, అది కూడా వాళ్ళకి పాపం ఇబ్బంది అవుతుంది. మా దాంట్లో ఎంతమంది నెగిటివ్ గా ఉన్నారో కొంతవరకు కొంచెం బాగా పాజిటివ్ గా ఉండి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని కౌన్సిలింగ్స్ అటెండ్ అవుతూ డీసీపీ సార్ మళ్ళీ పిలిచి పర్టికులర్ కౌన్సిలింగ్ ఇవ్వడము, సిపి సార్ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అలా చాలా మంది చేంజ్ అవడం కూడా జరిగింది అన్నమాట. సో రౌడీ షీటర్స్ అంటే ఏదో కత్తి పెట్టి పొడిచేసాడు మర్డర్ కేసు వీడు రౌడీ షీట్ అన్నట్టు కాదు. చిన్న చితకా కేసెస్ లో బాగా రిమార్క్ అవ్వడం వల్ల కూడా వాడి మీద షీట్ ఓపెన్ అవుతుంది. షీట్ ఓపెన్ అయినంత మాత్రాన వీడు మొత్తానికి బ్యాడ్ బిహేవియర్ అన్నది మాత్రం కాదు. వాడిని కొంచెం మన అండర్ లో పెట్టుకోవడానికి, వాడి నుంచి మనకి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో తీస్తాం. కానీ చాలా డేంజరస్ ఫెరోషియస్ ఉన్న రౌడీ షీటర్స్ కూడా ఉంటారు. మీకు ఎప్పుడన్నా తలిగా అట్లాంటి కేసులు? తలిగా అంటే నేను ఇప్పుడే కొత్త కదా కొంచెం తగలడం, అంటే నేను వీళ్ళు చెప్తుంటే విన్నాం చాలా ఫెరోషియస్ గా ఉంటాడు రౌడీ షీటర్, ఇతను యాక్టివ్ ఉన్నాడు ఇతను పట్టుకోవాలి అని సీనియర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు అనమాట, ఇలా పట్టుకోవాలి ఏంటంటే. లిఫ్ట్ అంటే సార్ వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు అసిస్ట్ చేశాం. వాడు పిఎస్ కి రాకపోవడము, అటెండ్ అవ్వకపోవడము, వారెంట్ వస్తే మనం తీసుకుని రావడం, అరెస్ట్ చేయాలి కాబట్టి రిమాండ్ తీసుకెళ్ళాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో తీసుకుని రావాల్సి వస్తుంది. ఇంకా వాడు ఎక్కడున్నాడో ఏంటో అనేది ఇంట్లో వాళ్ళు చెప్పరు, సరౌండింగ్స్ వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. సో మా సిఏ సార్ చాలా నెట్వర్క్ పెట్టుకొని వెళ్ళి లిఫ్ట్ చేసుకుని రావడము, అప్పుడు చూపించారన్నమాట, ఇలా ఉంటుందమ్మా, ఇబ్బంది అవుతుంది, సడన్ గా వెళ్ళకూడదు, పక్కడబందిగా డేటా పెట్టుకొని వెళ్ళాలని ప్రాక్టికల్ గా మాకు చూపించారు. అలాంటప్పుడు అసిస్టెన్స్ చేశాము. రెడ్ కాల్స్ ఏమైనా వచ్చాయి మేడం? కాల్స్ కన్నా రికమెండేషన్ కాల్స్ ఎక్కువ ఉంటాయి జనరల్ గా, చిన్న వాటికి జనరల్ ఉంటాయి. రెడ్ కాల్స్ అంటే ఇంకా అంటే వస్తాయండి. మంగళాట్ అంటేనే కొంచెం మాకు స్పెషల్ గా అంటే మంగళాట్లో ఇంకా రిట్ వేస్తుంటారు మామూలుగా. సివిల్ మ్యాటర్ లో మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే పొలిటికల్ నుంచి కాకుండా రౌడీ నుంచి కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడన్నా క్రైమ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఈ టైప్ లో పొలిటికల్ కామన్ వస్తుంటాయి. క్రైమ్ చేస్తున్నప్పుడు ఎలా అవుతుందంటే కౌంటర్ కేసెస్ అనుకోండి, 2 ఫ్యామిలీస్ కొట్లాడుకొని వచ్చాయి అనుకోండి, 2 కౌంటర్ కేసెస్ అనుకోండి, అందులో ఒకటి జస్టిస్ చేస్తాము, ఒకటికి ఇన్జస్టిస్ అవుతుంది ఖచ్చితంగా. ఒకటి నచ్చేది పొలిటికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే నేను అందరికి న్యాయం చేసేదాన్ని. అక్కడ ఈ పోలీసింగ్ లో వచ్చాక పార్టీకి మాత్రమే జస్టిస్ చేయగలుగుతున్నాను, ఇంకొకరికి మాత్రం పనిష్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు నాకు కొంచెం ఆపోజిట్. సో అదొక్కటి నాకు నచ్చలేదు. బట్ వెల్ అండ్ గుడ్ ఏంటంటే మంగళట్లో ఉన్న పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు, అనొద్దు కానీ అర్థం చేసుకుంటారు. బట్ వెంటనే కౌంటర్లు కూడా వాళ్ళే వేస్తారు పోలీసుల మీద. ఎలా అంటే సివిల్ మ్యాటర్ లో మేము ఇన్వాల్వ్ అవ్వము, మేము కేసు తీసుకోము అంటాం, వేసేస్తారు. లేదండి, చాలా వెల్ నాలెడ్జ్ ఉంటారు. పబ్లిక్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు, వెల్ నాలెడ్జ్డ్. మనం తెలియకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకునేంత స్కిల్ ఉంటుంది, చాలా ఉంటారు. సో ఎలా అంటే కేసు తీసుకోకపోతే బాధ, తీసుకున్నాం అనుకోండి, కేసు తీసుకోవద్దన్న దగ్గర తీసుకున్నారని చెప్పేసి హైకోర్టులో పెట్టేసేస్తారు. సో వచ్చిన కొత్తలో ఫస్ట్ లో నాకు చిన్న రిట్ పడిందన్నమాట, ఏదో దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఇంటర్ఫియర్ అయ్యారు సంథింగ్ అన్నట్టు. నేను భయపడా, ఏంది వచ్చిన కొత్తలోనే రిట్ ఏంటో బాబు, హైకోర్టు ఏంటి అన్నట్టు. సిఏ సార్ అంటే అమ్మా ఇది మామూలే అమ్మా, వస్తూ ఉంటాయి, నువ్వు ఇందులో ఏం చేసావు ఏం చేయలేదు, కరెక్ట్ చేసావా లేదా ఏంటి చూడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మేము వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అవి జరిగింది. అంటే ఇట్స్ కామన్ అని అప్పుడు అర్థమైంది. కొత్తగా వచ్చిన వెంటనే మాకు రివార్డ్స్ రాకపోయినా పర్లేదు కానీ పనిష్మెంట్స్ రాగానే కొంచెం భయం. అండ్ మాకు ట్రైనింగ్ నుంచి చెప్పేది ఏంటంటే మీరు ఏం చేసినా పర్లేదు కానీ ఒక లాకప్ డెత్ పోటీ ఏసీపీ వాళ్ళకి మాత్రం ఉండకూడదమ్మా, మీరు
ఇంకా మీరు ఏం చేసినా పర్లేదు, ఈ రెండింటికి మీరు దూరంగా ఉండండి. మాకు ట్రైనింగ్ ఫస్ట్ డే నుంచి చెప్పారు, జాయినింగ్ దగ్గర చెప్పారు, ఇప్పుడు చేసిన దగ్గర కూడా మా సార్లు అవే చెప్తున్నారు. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కొట్టిల్లా ఎవరైనా సెల్ ఆఫ్ ది కెమెరా అంటే కొట్టడం అంటే లైక్ కాదండి. జనరల్ గా చూస్తున్నా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కొడతారు ఇట్లాంటివి అంటారు. కొట్టడమే కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు కొట్టడం అంటే రెండు విధాలు. తల్లి ప్రేమగా కొడుతుంది, కోపంగా కొడుతుంది, కానీ దేనికోసం? వాళ్ళని బాగుపరచడం కోసం. తప్పుపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడం కోసమైనా 1-2 దెబ్బలు వేస్తాము. అంటే మనం ఏదో చంపాలనో ఏదో చేయాలనో కాదు, వాడి నుంచి తెలుసుకున్నాము ఏంటి అని. డైరెక్ట్ గా అయితే కొట్టము, ఇండైరెక్ట్ గా కొంచెం మనకి చెప్పించి, కొంచెం కౌన్సిలింగ్ చేయించి, చెప్పరా బాబు అనవసరంగా లైఫ్ పోతుందని వాడికి చెప్పాలంటే టు బి ఫ్రాంక్ చాలా వరకు కంట్రోల్ గా ఉంటాం. ఇంకా వాడు కరుడు కట్టిన వాడు చెప్పాడు, వాడు వాళ్ళ గ్రేవ్ అయింది అన్నప్పుడు మాత్రం స్టైల్ ఆఫ్ పోలీస్ కొంచెం దమ్ బిర్యానీ పెట్టి చేపిస్తాం. ఫుడ్ కంపల్సరీ. పోలీస్ స్టేషన్ లో మాత్రం చెప్తున్నా కదా, అక్యూజ్డ్ కున్నంత ఏమంటారు కానిస్టేబుల్ కానీ మా ఆఫీసర్లు కానీ ఉండు, వాడికి టైం ఫుడ్ ఉంటుంది, టైం కి ఇన్స్పెక్షన్ చేస్తాము, లాకప్ క్లియర్ ఉందో లేదో చూస్తాము, వాడు పడుకున్నాడా లేదో చూస్తాము, వాడు చూస్తాము. మేమందరం కూర్చొని అరే లాకప్ లో ఉన్నాడు, ఫుడ్ ఏదో వచ్చింది, మాకు 3 ఏళ్ళ ఫుడ్ రాలేదు అని అనుకుంటాం. అంటే అది మా డ్యూటీ, మా రెస్పాన్సిబిలిటీ, ఖచ్చితంగా అది మేము చేస్తాం. మళ్ళీ మీరు తిన్నారో లేదో కూడా మర్చిపోయి వాళ్ళకి కష్టం అండి. పిఎస్ లో చాలా మంది పోలీస్ స్టేషన్ పోలీసులు ఖైదీలు కూడా ఖైదీలు అన్నట్టు ఫీల్ అయిన వాళ్ళు. అదైతే నిజమండి, కొంచెం ఉంటుంది. అంటే ఇద్దరు అదే స్టేషన్ లో ఉంటారు, వాళ్ళతోనే ఉంటామండి. వాళ్ళ పక్కన కూర్చుంటాం, మేము సీట్లో కూర్చుంటాం, అంతే తేడా. వాళ్ళు హ్యాపీగా తింటూ ఉంటారు, ఇంకా మేమైనా అలా ఉండాలన్నమాట. వాళ్ళంతా కేసు అయ్యే వరకు, అంతా అయిపోయి ఫైనలైజ్ అయిపోయి చార్జ్షీట్ అయ్యేంత వరకు మేము అలానే ఉంటాం. వాళ్ళు మాత్రం వాళ్ళ చుట్టాలు వస్తుంటారు, మాట్లాడతారు, తింటారు. మేమే అనుకుంటాం పిఎస్ లో వీడు ఎంత హ్యాపీగా ఉన్నాడు రా బాబు. అంటే మనం చూసుకోవడం బాధ్యత కూడా మాదే, అది ఖచ్చితంగా. వాడికి ఏమైనా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఐఓ మీద పడుతుంది కాబట్టి చూసుకోవాల్సింది. చాలా మంది పొలిటీషియన్స్ కావచ్చు, రకరకాల లీడర్ పోలీసులను తిడుతూ ఉంటారు. తిడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే మీరు కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా బెదిరిస్తూ ఉంటారు కదా, ఆ ఫీల్ ఎట్లుంటది? అంటే అది అక్కడి వరకు ఏమైనా కంట్రోల్ చేసే ప్రయత్నం అంటారండి చాలా మంది. కొన్ని మూమెంట్స్ ఎలా అంటే, నీ అంతా చూస్తా అమ్మా, నువ్వు ఎన్ని రోజులు చేస్తావు, ఇక్కడ ఎక్కడికో పోతావు, ట్రాన్స్ఫర్ చేస్తా, ఇవన్నీ కామన్ రొటీన్. అవి ఉద్యోగం అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ మారిస్తే ఇంకో దగ్గర పోతే నా డ్యూటీ అయితే మారదు, అదే ఉంటుంది. పోతే ప్లేస్ చేంజ్ అవుతుంది, నా సత్తా నేను అక్కడ చూపించుకుంటాను, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ లీడర్స్ నేనైతే నేనేమంటా అంటే పొలిటికల్ లీడర్ కానివ్వండి, ఏమీ లేనోడైనా సరే వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా మనం జస్టిస్ చేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది వీళ్ళే బెదిరిస్తూ ఉంటారు కదా, కొంతమంది బెదిరిస్తారు. దేనికి? మనం తప్పు చేయడానికా లేకపోతే చేయొద్దనా? అంటే వాళ్ళని ఆపడం కావచ్చు, ఇప్పుడు అంతవరకు అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం విషయంలో. నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను చెప్తా పొలిటికల్ మాటల మీద వద్దు అనేది. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, కొంచెం చూసి చూడనట్టు కొన్ని పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని రికమెండేషన్స్ కానీ సుపీరియర్స్ చెప్పిన గైడ్లైన్స్ కానీ ఫాలో అవుతాం. కొన్ని దగ్గర ఎలా అంటే అక్కడ రూల్ పొజిషన్ ఖచ్చితంగా చెప్పినప్పుడు మేము అదే ఫాలో అవ్వాలి. అలా కాకుండా మనం విన్నాం అనుకోండి, పొలిటీషియన్ బాగుంటారు, పై వాళ్ళందరూ బాగుంటారు, ఐఓ అన్నవాడు మెమో తీసుకొని సస్పెండ్ అయిపోతాడు. సో రిస్క్ ఐఓకు ఉంటుంది ఎప్పుడు కానీ. సో మనం నచ్చినట్టు ఏది చేయకూడదు. లా ఏం చెప్తుంది, మనం చేసేది కరెక్టా కాదని 100 సార్లు ఆలోచించుకొని చేయాలి తప్ప, వాళ్ళు రికమెండేషన్ చెప్పాడు వీడిని వదిలే అని వదిలేసాం అనుకోండి, వదిలినాడు బాగుంటాడు, బాగుంటాడు, మధ్యలో పోతాము. ఇట్లాంటి సిచ్యువేషన్ దేవుడి దయవల్ల ఇంకా రాలేదు. బట్ ఏదొచ్చినా గానీ వాళ్ళకి నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు అంటే 2-3 సిచ్యువేషన్స్ వచ్చాయి చిన్నవి, థ్రెటనింగ్ కానీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ లాగా బెదిరించడం ఇలా చేస్తున్నారని. అంటే అవతల వాళ్ళు గట్టి పార్టీ ఉంటారు, యువతల వాళ్ళు కూడా గట్టి పార్టీ, రెండు ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. ఎండ్ ఆఫ్ ది టైం ఏంటంటే రూల్ పొజిషన్ ఏం మాట్లాడుతున్నాను దాన్ని బట్టి మనం పోవాలి తప్ప ఖచ్చితంగా అది అటు ఇటు అయిందంటే మాత్రం మనం ఇంకెటో వెళ్ళిపోతాం డెఫినెట్లీ. నాకు ఓన్లీ యూనిఫామ్ అండి. అంటే పుట్టాము, పెరిగాము, వాళ్ళు పెంచారు, ఇంత చేసాము. మా నాన్న అడిగింది ఒకటి, ఐదర్ పొలిటీషియన్ ఆర్ పోలీస్, ఏదున్నా లీడ్ లో ఉండాలని అడిగారు. కాబట్టి అరే ఇంత మనకు చేసినప్పుడు తల్లిదండ్రులు మనం ఏమిస్తున్నాం అన్న ఒకటే ఉంటుంది మైండ్ లో. ఆయన అడిగారు, ఆయన యూనిఫామ్ అడిగారు, యూనిఫామ్ వేసుకున్నాం, అంతే. అనిపించింది ఎప్పుడన్నా
ఎందుకు వచ్చాను డిపార్ట్మెంట్ లోకి ఇబ్బందిగా ఫీల్ అనేది ఒక సందర్భం ఎప్పుడైనా ఒక్కసారి కూర్చున్నప్పుడు? అంటే ఎప్పుడైనా సార్లు తిట్టినప్పుడు అనిపిస్తుంది చీయమ్మ ఉమ్. ఏంది జీవితం రా బాబు అని. ఆ, బట్ వెంటనే మళ్ళీ మళ్ళీ మోటివేషన్. వెంటనే ఏ ఊరుకోని నేను కాకపోతే ఎవరు తిడతారు అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాం. స్పోర్ట్స్ లో అడ్వాంటేజ్ అదే అండి. మన మోరల్ డౌన్ అయినా లేకపోతే ఎవరైనా ఎగతాళి చేసి సైన్ చేసినా స్పోర్టివ్ గా వెళ్ళిపోతాం. కానీ మైండ్ లో పెట్టుకుంటాం ఎక్కడ తీయాలి ఏంటి అనేది మైండ్ లో ఉంటుంది. వెంటనే అనేది అనమాట. కానీ స్పోర్టివ్ గా తీసుకొని వెళ్ళిపోతాను కాబట్టి ఎక్కువ ఏం పట్టించుకోను, ఎక్కువ ఏం బాధపడను కూడా. ఏదైనా అన్నా కానీ మన మంచిగా వెళ్ళి అన్నట్టు అనుకుంటాను. మీ పై ఆఫీసర్స్ లో ఎవరు మీకు మంచి ఫ్రెండ్లీగా మీకు గైడెన్స్ ఉన్నారంటే ఎవరు పేరు చెప్తారు? సిఏ సార్ అండి. SHO విల్ బి ద సుపీరియర్, నెక్స్ట్ సుపీరియర్ మాకు సిఏ సార్. ఆయనే మాకు ఇంపార్టెంట్. అంటే ఆయన స్టేషన్ వరకు అంటే మీకు ప్రత్యేకంగా మొత్తం ఓవరాల్ డిపార్ట్మెంట్ లో అంటే నాకు ఇప్పటి వరకు అంటే ఎవరొకరు జూబ్లీస్లో ఉంటారు. చేసినప్పుడు వెంకటేశ్వర రెడ్డి సార్ ఉన్నారు, సిఏ సార్. ఇంకా ఆయన పాప మాకు ఏదున్నా కానీ కొత్త అంటే అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న స్టేజ్ మాది. సో మాకు ఆయన గైడ్ చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఏసీపీ వెంకటగిరి సార్ ఉండేవాళ్ళు. మాకు ఇన్వెస్టిగేషన్ లో ఎలా ఏంటి అని కొంచెం ఆయన గైడ్ చేశారు మాకు. ఆ తర్వాత ఫస్ట్ మా పోలీస్ స్టేషన్ ఇది కాబట్టి నాకు ఫస్ట్ ఆఫీసర్ అంటే మహేష్ సార్, సిఏ సార్. ఆయన ఎలా అంటే కొంచెం దూసుకెళ్ళొద్దమ్మా, నువ్వు తొందరగా దూసుకెళ్ళిపోతావు, కొంచెం స్పీడ్ తగ్గించు అని నన్ను కొంచెం కంట్రోల్ చేస్తుండేవాడు. అంటే అలానే సపోర్ట్ చేసేవాళ్ళు. చెయ్యమ్మా ఏం కాదు నేను చూసుకునేదాన్ని, కంట్రోల్ చేయడం, ఎంకరేజ్ చేయడం. అంటే ఎక్కడ దూసుకెళ్లాలో ఎక్కడ తీసుకెళ్లొద్దో ఏరియా బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ముందే స్పీడ్ ఎక్కువ నువ్వు వెళ్ళిపోతావు అమ్మా, అలా వెళ్ళొద్దు అని గైడ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలో ఇక్కడ ఇచ్చేయమ్మా అని చెప్పి. అంటే నాకు ఫస్ట్ మదర్ పోస్టింగ్ నాకు మంగళహట్ కాబట్టి సిఏ సార్ మహేష్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ రాఘవేంద్ర సార్ సిఏ సార్. ఇంకా సార్ అయితే ఎందుకు చేయవమ్మా, బరాబర్ చేయి, నీకు నేను ఇస్తా కదా నువ్వు చేయని చెప్తారు మాట. దగ్గరుండి చెప్పించేటట్టే ఉన్నారు ఇంకా సార్. అంటే కొత్తగా డిపార్ట్మెంట్ లోకి రావాలనుకున్న వాళ్ళు, స్పెషల్ గా అమ్మాయిలు రావాలనుకున్న వాళ్ళు కొంతవరకు బయట ఒక అపోహ ఉంది. డిపార్ట్మెంట్ లోకి వస్తే పైన ఆఫీసర్స్ కొంతవరకు ఇబ్బందులకు గురి చేస్తారు, హరాస్మెంట్ చేసి, ఇట్లాంటి కొన్ని బయట కొన్ని అపోహలు. ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేను, ఎందుకంటే మేము బయట ఉన్నాం, మాకు తెలియదు. కొంతవరకు బయట మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చాలా మంది అనేది ఫస్ట్ అదే అండి, సెక్షువల్ హరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది, బాసిజం ఉంటుంది, రాచరిక పాలన ఇంకా కొనసాగుతుంది ఉంది కదా అని. బట్ ఏం లేదు, మేము ఇంతమంది మీరే చూస్తున్నారు ఎంతమంది ఉమెన్ పోలీస్ లో ఉన్నారు. అండ్ ప్రతి స్టేషన్ లో ఒక ఉమెన్ ఉంటుంది. ఇబ్బంది అయితే సస్టైన్ అవ్వలేం లాంగ్ పీరియడ్ వరకు. హెరాస్మెంట్ అంటే ఎక్కడ అవుతుంది అంటే లాంగ్ టైం కూర్చుంటాము ఉంటాము పిఎస్ లో కాబట్టి ఇబ్బంది అవుతుంది. కానీ సెక్షువల్ హెరాస్మెంట్ అయితే నాకు తెలుసు వ్యక్తి నుంచి ప్రత్యేకంగా అట్లాంటి హరాస్మెంట్స్ ఏముండవు. హెరాస్మెంట్ ఉన్నా మనమే ఆఫీసర్లం అండి, మనకు తెలుసు చట్టం ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది. నీ సుపీరియర్ ఆఫీసర్ సరే సిఏతో ఇబ్బంది ఉంది, ఏసీపీతో ఇబ్బంది ఉంది, డీసీపీతో ఇబ్బంది ఉంది, ఫైనల్ గా సిపి గారు ఉన్నారు కదా సార్. వీళ్ళందరి కాకపోతే హ్యూమన్ రైట్స్ ఉంది, నీకు డైరెక్ట్ వెళ్ళనీకి అక్కడ వరకు ఉందండి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, మన ధైర్యం మన అన్నిటికీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ మన డిగ్నిటీ కానీ ఎక్కడైనా డౌన్ఫాల్ అయినప్పుడు జాబ్ కూడా పక్కకు పెట్టి మనం వెళ్ళి ఫైట్ చేయాలి. నీకు హెరాస్మెంట్ జరుగుతుంది, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు, నీ పియర్ గ్రూప్ లో ఒక ఫ్రెండ్కి చెప్పు, సలహా ఇస్తుంది. లేదు నీకు సుపీరియర్ తో ప్రాబ్లం ఉంది, ఆ పైన సుపీరియర్కి వెళ్ళి. ఒక పిటిషనరే నీకు ఎస్ఐ తీసుకోకపోతే సిఏ దగ్గరికి వెళ్తున్నారు, సిఏ దగ్గర కాకపోతే ఏసీపీ, ఏసీపీ కాకపోతే డీసీపీ, డీసీపీ కాకపోతే సిపి, లేకపోతే కోర్టు వరకు వెళ్తున్నారు. మనకు లేవంటారా? ఆ అపోహలు వేస్ట్ చెప్పాలంటే. ఇంకోటి సెక్స్ హరాస్మెంట్ లేకపోతే వీళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడమో, ఇవన్నీ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, స్త్రీ ఎక్కడ ఉందో దీని చుట్టూ ఇవి జరుగుతూనే ఉంటాయి. సో ఉమెన్ ఉన్న ప్రతి ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. కాలేజ్ లో హెరాస్మెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ లో ఉంది, అది లేకపోతే పాస్ట్ రాదు కదా మనకి. వర్క్ హెరాస్మెంట్, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేది. సో ఎక్కడైనా ఉంటుంది, మన బట్టి మనం విమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఖచ్చితంగా ఏదన్నా తప్పు అంటే ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే. మన రైట్ మనం అడగకపోతే మనం వేరే వాళ్ళ కోసం కూడా ఫైట్ చేయలేము. మనకి ఇబ్బంది అవుతుంది, మన స్టాండ్ మనం తీసుకోలేకపోతే పక్క వాళ్ళ కోసం ఏం చేయగలుగుతాము? యూఆర్ నాట్ ఏ ఫిట్ ఆఫీసర్ నా ఉద్దేశం. నువ్వు ఎప్పుడైతే అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటేనే యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే ఇంటర్నల్ గా నీకు స్ట్రగుల్ ఉన్నప్పుడు నువ్వు బయటికి రావట్లేదు అంటే ఒక్కటి ఏంటంటే అండి, జాబ్ చేయకు, ఇంట్లో ఉండకు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ దెబ్బ తినకూడదు. అది భర్త కానీ బయట కానీ ఏదైనా కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నంత వరకు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. నీకు రెస్పెక్టే లేదు, నీకు చిన్నగా చూస్తున్నారు,
నేను కాలు కింద పెడుతున్నారని ఫీలింగ్ లో ఇంకో అన్నావంటే ఐ విల్ సే సింప్లీ స్టెప్ అవుట్, ఇండిపెండెంట్ గా ఉండు, నువ్వు దీంట్లో ఏంటో వచ్చిన- నిరూపించుకో. దీంట్లో నుంచి వచ్చిన గృహహింస. ఎగ్జాక్ట్లీ, నువ్వు బయటికి రా. Mm. మెయింటెనెన్స్ వాడేస్తేనే మనం బతకాల్సిన అంటే అవసరం చాలా లేదు. మంది ఆలోచిస్తారు బయట అంటే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, బయటకు వస్తే పరువు పోతుంది, లోపల ఎవరికి చెప్పుకోలేను, పిల్లల బాధ. పరువు ఎందుకు ఆడదానికే పోతుందండి, మగవాడికి పోదా? ఇది నేను నిజంగా అడగాలనుకున్నా, పరువు అంటే కేవలం మహిళకి ఎందుకు అది- ఇంకోటి హెరాస్మెంట్ ఓన్లీ ఫీమేల్ కే ఉంటుందా, మెయిల్ కూడా ఉండదా? ఉమ్, అంటే సమాజం మగవాడిని అడగదా, అరే నీ పిల్లం వదిలేసిందిరా అని ఎవరు కామెంట్ చేయరంటారా? చేస్తారు. ఉమ్, అతను పాజిటివ్ గా తీసుకొని పోతున్నాడు, దులుపుకొని పోతున్నాడు, కానీ మనం ఎందుకు తీసుకోవాలి అట్లా? అడిగినప్పుడు చెప్పాలి, అవును తాగుపోతాడు, తిరిగిపోతాడు, నన్ను కొడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, అందుకే వదిలిపెట్టాను. ఉమ్, వదిలిపెట్టాను అంటే మనం మొత్తం డివోర్స్ తీసుకొని ఉండమని తను సపరేట్, మీరు ఇండిపెండెంట్ గా మీరు నిలదొక్కుని చూపించండి, ఉమ్, సచ్చినట్టు వాడే వస్తాడు. అంతేగాని వాడు నాకు కొట్టేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి కౌన్సిలింగ్ అటెండ్ అయితే అయిపోతుందా జీవితానికి? కాదు. ఫైనల్ ఇనిషియల్ గా తీసుకోవాల్సిన స్టెప్ మీరే తీసుకోవాలి. ఏంటి, ఉమ్, నాకు నేను ఇండిపెండెంట్ గా అవ్వాలి, చేసుకోవాలి. సరే నువ్వు జాబ్ చేయలేవు, ఎన్ని ట్రైనింగ్ ఉన్నాయి, వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, no. ఏదైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో జాయిన్ అయినా నీకు ఏదో ఒక కోర్స్ నేర్పిస్తారు, టైలరింగ్ అయినా చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఏదైనా చేయొచ్చండి. ఉమ్, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఉమ్. నిజం చెప్పాలంటే అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రాస్టిట్యూషన్ సునీత విలియమ్స్ చేసుకున్న లాంటి వాళ్ళు. ఆడామె కూడా పిల్లల్ని చదివించుకుంటుంది. అంటే ఒక భర్త నుంచి హెరాస్మెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు సూసైడల్ చేసుకోవాలని ఆలోచన పోతున్నా అర్థం కావట్లేదు. అంతే, అంత బయట బతికి ఎంత రిమార్క్ లో ఉండే ఒక ఉమెన్ పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటున్నప్పుడు ఒక భర్త వల్ల హింసను పడుతూ ఏ బావో నువ్వు ఈ హౌస్ సాగర్ దూకి చచ్చిపోతున్నావు అంటే దాని అవతల వాళ్ళకన్నా నీచమైన బతుకునేదని నా ఫీలింగ్. ఉమ్, అంటే నా ఉద్దేశం ఎలా అంటే అంత స్ట్రగుల్లో ఒక ప్రాస్టిట్యూట్ అనే వాళ్ళు అంత స్ట్రగుల్లో వాళ్ళ శరీరాన్ని నమ్ముకుని ఫ్యామిలీని ఫ్యామిలీ వదిలిపెట్టుకుని కాపాడుకుంటున్నారు. సొసైటీ నుంచి ఎంతో, వాళ్ళు ఎందుకండి ట్రాన్స్జెండర్స్ కూడా ఎంతో ఇబ్బందులు పడి ఎంతో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఉమ్, వాళ్ళు నిలదొక్కొని బతుకుతున్నప్పుడు నీకు అన్ని పెట్టుకొని ఏంటి అనేది నాకు అర్థం కాదు. వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళకి. ఉమ్, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే అయిపోయింది మా జీవితం మాకేం లేదు అన్న వాళ్ళకి నిజంగా వాళ్ళ స్ట్రగుల్ చూపించాలి. ఉమ్, అన్నీ ఉండి మనం చేస్తున్నాం, ఏమీ లేని వాళ్ళు ఎన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారు అనేది ఉమ్. లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించాలి. కల్చర్ ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్స్ ఎవరైతే దాంట్లో అనుకోకుండా వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళ దాంట్లో మేము కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళతో ఏమైనా నేను ఎప్పుడైనా సందర్భం? సోషల్ వర్క్ చేశానండి, మాస్టర్ వర్క్స్. ఉమ్, సో దాంట్లో ఏంటంటే మాకు ఖచ్చితంగా సోషల్ కౌన్సిలర్ కింద నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చేశాను ఉమ్, 6 months. సో అలా ఉన్నప్పుడు మాకు ఈ ప్రాస్టిట్యూషన్ కానీ సెక్స్ వర్కర్స్ తో కానీ మాట్లాడడానికి తీసుకెళ్తారు. ఉమ్, తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ మేము ఎలా 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 ఇచ్చేవాళ్ళం అంటే అటెస్ట్ 30 members 40 members కాదు, 10 members వరకు ఆగండి అని. ఎందుకంటే వాళ్ళకి వృత్తి అది తప్పదు ఇంకా, no. కానీ వాళ్ళ హెల్త్ పాడైపోతుంది, దానివల్ల ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి మేము ఎలా కౌన్సిలింగ్ ఇస్తామంటే ఇది ఆపేయండి అంటే ఇంకేం లేదు నువ్వు బయటకు పో అంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అంటే వాళ్ళు అంటే తెగించి దీంట్లోకి దిగారు కాబట్టి వాళ్ళు ముందట ఎవరన్నా అది సరే ఊపే ఓపెన్ గా అండి. అయిపోతారు. కానీ అందులోంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని నుంచి కూడా ఒక గ్రేట్ అచీవ్మెంట్స్ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా అవును. ఉన్నారు. మనకి ఆ మేడం ఉన్నారు కదండి, ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత స్టిల్ ఈ రోజు వరకు అతిపెద్ద కేసు ఏదని చూసారంటే ఏం చెప్తారు ఫైనల్? అంటే అసిస్టెంట్స్ గా పరంగా చెప్పగలుగుతానండి. అంటే జూబ్లీహిల్స్ లో అన్నప్పుడు మీరు లీడ్ చేసింది అట్లేం లేదు ఇంతవరకు? లీడ్ అంటే మాకు అసిస్టెంట్స్ కిందనే మన మ్యాట్రిమోనల్ కేసు అనేది జూబ్లీహిల్స్ లో జరిగింది. ఐ డోంట్ నో వెదర్ టు షేర్ ఇట్ ఆర్ నాట్. అయితే ఆ కేసులో కొంచెం ఎలా అంటే మేము కొత్తగా వచ్చాము, సైబర్ క్రైమ్స్ అంటే మాకు కొంచెం నాలెడ్జ్ ఉందని చెప్పి మాకు అసిస్టెన్స్ తీసుకున్నారు. పిఎస్ఎస్ కింద మేము ముగ్గురం ఉన్నాము. సో అతను అక్యూజ్డ్ ఎలా అంటే ఫోన్ తనది సిమ్ తను వాడలేదు, తను ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండడు, తనది ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఏం ఉండదు, బట్ లాక్స్ ఆఫ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని పర్టికులర్ గా అంటే ఒక అమ్మాయి ఆఫ్ ఉన్న అమ్మాయిని టార్గెట్ చేసుకొని చేశాడనమాట. అందులో కూడా చెప్పొద్దు, టాప్ అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే ట్రాప్ అయ్యారు. అదే మేము అదే చాలా మంది ఎంబీబీఎస్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ లో మంచి పొజిషన్ లో ట్రాప్ అవుతున్నారు. ఎలా అంటే మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఏజ్ అయిపోయి ఉంటది, మ్యారేజ్ కావాలి. సో 35 years 45 years ఉంటారు, మ్యాట్రిమోనీలో పెట్టేస్తారు. సిపి గారు కూడా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారండి సజ్జనార్ గారు, అమ్మాయిలు అనవసరంగా మోసపోకండి, ఈ డబ్బులు ఇవ్వడం లేకపోతే కనెక్ట్ అవ్వడం మ్యాట్రిమోన్ లాంటి. సో వాడు ఎలా నమ్మించాడంటే వాడు చెప్పడం కానీ చేయడం కానీ
వాడు ఎంత నమ్మించినా నేను ఒక్కటే పాయింట్ నాకు బాగా అడిగేది ఏంటంటే లోపల వాడు అన్ని వాట్సాప్ కాల్స్ చేశాడు, నాట్ ఈవెన్ వీడియో, ఓన్లీ వాయిస్ కాల్. అమ్మాయిల ఒక్క వాయిస్ కాల్ కి పడిపోయారు. అంటే వాడు ఆ అమ్మాయిని ఎంతలా స్టడీ చేసి ఉంటే ఆ అమ్మాయి ఎంతలా ట్రాప్ అయి ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే అతను అక్యూస్ తో మేము మాట్లాడినప్పుడు ఫైనల్ గా కూర్చొని మాట్లాడినప్పుడు అర్థమైందంటే, అరే నువ్వు ఎట్లా డీల్ చేసి ఎట్లా ట్రాప్ చేసావు అంటే, ఒకరు పెళ్లికి పడతారు, ఒకరు గిఫ్ట్స్ కి పడతారు, ఒకరు డబ్బులకి పడతారు, కొందరు స్టేటస్ కి పడతారు. ఒక్కొక్క అమ్మాయితో మాట్లాడిన తర్వాత అర్థమైంది మేడం, దాన్ని బట్టి నేను ట్రాప్ చేశాను అని చెప్పాడు. ఎంతమంది ట్రాప్ చేశారు ఇట్లా? 20+ ఉంటాం. 20+. అందులో హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు 7-8 మెంబర్స్. సామాన్యులు కాదు, పల్లెటూరు నుంచి అసలే కాదు. పల్లెటూరు అమ్మాయిలు చాలా బెటర్ అండి బాబు. అట్లీస్ట్ వాళ్ళ మామయ్యనో బాబాయ్నో ఎవరైనా కనుక్కుంటున్నారు. సిటీ హైలీ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, బయటకి నుంచి వచ్చిన వాళ్ళు సిటీలో జాబ్ చేసిన వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. ట్రాప్ అంటే ఇది మీరు చెప్పినట్టు ఈ ఇన్స్టా వచ్చింది, ఫేస్బుక్, ఎవరు ఐడి ఎవరు వాడుతున్నారో కూడా క్లారిటీ లేని సిచ్యువేషన్ లో దాంట్లో వీడియో కాల్స్, దాంట్లో ఫోటో షేరింగ్ చాలా రిస్క్ అది. ఎందుకంటే దాంట్లో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనుకుంటారు, బట్ ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక ఎంటర్ బటన్ తో మొత్తం డేటా రిట్రీవ్ అవుతుంది. ఏ క్రైమ్ చేసినా సరే, ఇంకేది చేసినా సరే పక్కా పోలీసు వాళ్ళకి దొరుకుతారండి. పక్కా దొరుకుతారని. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో కాల్ చేసుకుంటారు, లేకపోతే మెసేజ్ చార్జ్ చేసుకుంటారు, లేకపోతే ఫొటోస్ పంపిస్తారు, అన్ని డిలీట్ కొట్టేస్తారు, రీసైకిల్ పిన్ డిలీట్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అని మనకి వాట్సాప్ లో ఉంది, అది వర్కౌట్ అవ్వాలి. వస్తుందండి పోలీస్ వాళ్ళ దగ్గర కష్టంగా సైబర్ క్రైమ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలంగాణ డిపార్ట్మెంట్, దే ఆర్ లైక్ ఒక్క ఎంటర్ కొడితే 3 years ఆఫ్ డేటా మీరు అంతా పుల్ చేసి మరి చూపిస్తారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. ఇది కానీ కష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు ఏ క్రైమ్ చేసినా సరే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, డైరెక్ట్ క్రైమ్ కావచ్చు, మేము దొరకము అనుకున్న వాళ్ళైతే అది మీ మూర్ఖత్వం మేడం చెప్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక్క ఆధార్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ నౌ. ఆధార్ నెంబర్ మార్చుకోలేరు మీరు, రిలేటెడ్. సరే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, యూపీఐ, వీటన్నిటి కూడా ఆధార్ అడుగు. యూపీఐ, మీరు అకౌంట్స్, మళ్ళీ సోషల్ మీడియాలో ఉండే మీవన్నీ డేటా ఆల్రెడీ డేటాబేస్ లో సేవ్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ రీల్స్ చూసే దాంట్లో కూడా మీరు ఏ టైప్ ఆఫ్ రీల్స్ చూసే ఆ టైప్ ఆఫ్ సిమిలర్ రీల్సే వస్తాయి. అల్గోరిథం కూడా ఏ అల్గోరిథం చూస్తారు, బ్యాక్ ఎండ్ లో ఆల్రెడీ మిమ్మల్ని ఒకరు నోటీస్ చేస్తున్నట్టు. ఇప్పుడు మన సర్చ్ ఇంజిన్ లో మింత్రాలో నాకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ కావాలంటే రిలవెంట్ ఆర్ సిమిలర్ వస్తాయి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఆల్రెడీ యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇన్స్టాలో కూడా మీరు రీల్స్ ఏవైతే చూస్తుంటారో కింద కూడా అవే వస్తుంటారు రిలవెంట్. అంటే ఆల్రెడీ సమ్ అదర్ థర్డ్ ఐ ఈస్ వాచింగ్ యూ. సో నేను చెప్పేది ఎక్కడైనా పర్సనల్ టైమ్ లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ పెట్టుకోండి. లేదు వాట్సాప్ యూజ్ చేస్తున్నారా 2-step వెరిఫికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఫోన్ ఆఫ్ లో ఉన్నా కూడా వీడియో ఆన్ చేసి చేసే సిచ్యువేషన్ లో ఉన్నాం. డిజిటల్ అరెస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని వచ్చాయి. మీ మొబైల్ ఆఫ్ మోడ్ లో ఉన్నా కూడా నేను మీ వీడియో చూడొచ్చు. ప్రతిదీ అండి. మనం అన్నంత చెప్పాలంటే నెట్ ఆన్ అంటే మనం సేఫ్ జోన్ లో లేము. డేటా ఖచ్చితంగా ఎక్కడ పర్సనల్ టైం ఫ్యామిలీతోనే ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సెక్యూర్ గా ఉండాలంటే నెట్ ఆఫ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఆఫ్ లో ఉంటే బెటర్. అంతే, మీకు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి, పోయిన ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి. కొంచెం మీ పర్సనల్ టైం. అప్పుడులా కూర్చొని బాత్కాని పెట్టుకొని ఫ్రెండ్స్ తో మాట్లాడే రోజులే పోయాయి. ప్రైవసీ అనేది లేదంటారు, సెల్ ఫోన్ కానీ లేదండి, ఇంపాసిబుల్. ధైర్యంగా నా దగ్గరికి ఎవరైనా ఒక్కరు నా వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, స్నాప్చాట్ కానీ తీసుకోండి మేడం, నేను ఏం చేయలేదు అని చెప్పి ఇవ్వమనండి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. పర్టికులర్లీ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 14 to 30 years బిలో. అంటే తల్లిదండ్రులకి ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా నువ్వు ఏదో చేస్తావు చూడండి, అది ఎప్పుడు చేస్తారంటే నీ పర్సనల్ టైంలో ఏకాంతంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చేస్తావు అదే నువ్వు. అందరి మధ్యలో ఉండి చేసేది కాదు. 4 walls లోపల నువ్వు ఉండి నీ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది రియల్ గా నువ్వు, అంతే తప్ప అందరిలో ఉండి చేసేది కాదు. సో ఎవరు ధైర్యంగా ఎవరు. సో వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ కానీ, ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ డిలీట్ కొట్టినా, మొబైల్ ఫోన్ ని బ్రేక్ చేసినా, స్టిమ్ ని బ్రేక్ చేసినా డేటా క్యాన్ బి రిట్రీవ్డ్ విత్ ఇన్ మినిట్స్. ఒకటి ఫైనల్ ఒకటి కంప్లీట్ చేద్దాం మేడం. సోషల్ మీడియాలో చాలా మంది బూతులు మాట్లాడడం, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడం, 18+ వాళ్ళు చూసే రీల్స్ చేయడం. సో వాటిపైన ఈ మధ్య తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా కొద్దిగా సీరియస్ గా వ్యవహరిస్తారు. అక్కడక్కడ కొంతమంది అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళ విషయంలో ఏం చెప్తారు? నిజమండి, ఎందుకంటే మనకి మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం అంతా మన మొబైల్లోనూ నడుస్తుంది మన లైఫ్ అంతా. అంటే వ్యూవర్షిప్ కోసం రోడ్ మీద ఏది పడతా చేయడం, డబ్బులు ఎగిరేయడం, అర్ధనగ్నంగా ఉండడం,
అవి అట్లా కొంచెం ఆ. కంట్రోల్లో చేయాలండి, ఇంకా తప్పట్లేదు. ఎందుకంటే బికాస్ మనకి ఎదురుంటే కనిపించేదాన్ని ఏదైనా చేయగలుగుతాం, కానీ వీళ్ళు ఎక్కడి నుంచి ఏది పోస్ట్ ఎవరు పోస్ట్ చేస్తున్నారో కూడా మనకు తెలియదు. సో దీన్ని కూడా సైబర్ టీం వాళ్ళు కూడా వారియర్స్ డెవలప్ చేశారు. అంటే దాన్ని కూడా బౌండరీస్ లిమిట్స్ పెట్టి చేస్తున్నారు. మన రీసెంట్ గా ఒక ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పుడు గతంలో ఎప్పుడో వీడియో తీసిళ్ళు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం ముద్దులు పెట్టుకోవడం రకరకాల చేసినప్పుడు తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేసిళ్ళు అనుకుంటా రీసెంట్ గానే. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేనేమన్నా అంటే సైబర్ టీమ్ ఈజ్ వెరీ యాక్టివ్. అంతవరకు ఎందుకంటే ఒక చైల్డ్ ప్రోన్ వీడియో వచ్చింది నా దగ్గర, నేను మీకు సెండ్ చేసా, మీ ఫోన్ సీజ్ అయిపోతుంది ఇమ్మీడియట్లీ. అది చాలా మంది తెలుసో తెలియదో నాకు తెలియదు. చైల్డ్ వీడియో తెలిసి కానీ తెలియని కానీ మీరు ఫార్వర్డ్ చేస్తే ఫోన్ సీజ్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా. అంటే మీరు ఇక్కడ పంపించేది అక్కడ నోటీస్ అవుతుంది. ప్రతిదీ నోటీస్ లో ఉందంటారు ఏదైనా సరే అది. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టు బయట ఆఫెన్స్ చేస్తే థర్డ్ ఐ CCTV ఫుటేజెస్ ఉన్నాయి మాకు. ఇంటర్నల్ గా మీరు ఏం చేస్తున్నా మీ డేటానే మాకు ఇస్తుంది. ఎవరో అవసరం లేదు, మీ డేటానే. నేనేమన్నా అంటే నిమిషాలు గంటలు డేట్స్ మంచి తేడా ఏమో, బట్ డెఫినెట్లీ మీ ఎదురుగుంటే పోలీసులు ఉంటారు, తప్పించుకోరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ అయితే ఇది మేడం ఫైనల్ ఒకటి చెప్పారు, ఎక్కడ ఏ క్రైమ్ చేసినా సరే ఎంతవరకు తప్పించుకోగలరు అనుకుంటారో అది కేవలం సినిమా వరకే కానీ రియాలిటీలో అలా ఉండదు. పోలీస్ వాళ్ళు ప్రత్యేకంగా తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ కావచ్చు, వీళ్ళు సివిల్ వాళ్ళు కావచ్చు, పక్కా వీళ్ళని పట్టుకునే వరకు వదిలారని మేడం గారు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇన్స్టాలో వ్యూవర్షిప్ కోసం కావచ్చు, ఫేమ్ అవ్వడం కోసం కావచ్చు, ఏదైనా అంటే 18+ వీడియోస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త ఉండి చేయండి అని వార్నింగ్ ఇస్తుంది అనుకోవచ్చు తెలంగాణ పోలీస్ వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, మీ మరొకసారి పిలవంగానే వచ్చినందుకు సాటర్డేస్ని ఫాలో అప్ చేసిన మేము కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది SI అనుష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.